నన్ను దర్శించు బాబు అని అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి. నువ్వు మాట్లాడితే నేను బ్రతకగలను బాబు, నువ్వు నాతో మాట్లాడు యేసయ్యా, నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించటానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డల మీద నీ అభిషేకాన్ని దయచేయండి. ఈ బిడ్డల మీద నీ ఆత్మను అనుగ్రహించండి ప్రభు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. నీ పరిశుద్ధ వాక్యము పరలోకం నుండి మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు బ్లెస్ చేయండి ప్రభు. నీ ఆత్మ ద్వారా ఆదరించండి. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో మీ నడిపింపు దయచేయండి. సమస్తము నీ ఆత్మకు అనుకూలంగా మేము జీవించటానికి తగిన బోధ, నడిపింపు మాకు దయచేయండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. మీకు ఇష్టమైతే మీకు మంచి మనసు ఉంటే మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఇంకా పెద్ద మనసు ఉంటే ఎడమవైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు చూడకపోతే పిలిచి మరీ చెప్పండి. ఖర్చు అయిపోదు కదా. మన నోటి నుండి బాగుపడాలి, దీవించబడాలని ఒక వ్యక్తికి మన మాట పలకగలిగితే, మనం ఒక వ్యక్తిని చూచి నువ్వు యేసు నామములో దీవించబడతావు అని చెప్పటం, అది దేవుని పనిముట్టుగా నువ్వు ఆడబడినట్టు. ఆమేన్. మనకు ఎవరు ఎదురుపడినా, ఏ సమయం అయినా సరే, మన దగ్గర ఒకసారి ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే నీ నోటిలో ఎన్నో ఆశీర్వాదమైన మాటలు పెట్టాడు. నువ్వు ఎవరి వైపు చూస్తావో వారి వైపు చూచి ఆశీర్వాదాన్ని ప్రకటించాలి. ఆమేన్. తైలాభిషేక ప్రార్థనలో దేవుడు బలమైన గొప్ప కార్యాలు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు. నిన్నటి దినమందు విజయవాడలో బెంచ్ సర్కిల్లో అద్భుతమైనటువంటి తైలాభిషేక ఆరాధన ప్రభు జరిగించారు. ఎన్నో వేల మంది, ఆ వేల మంది ప్రజలను తట్టుకోలేక 2 ఆరాధనలు విజయవాడలో మనం జరిగిస్తూ ఉన్నాం. అలాగనే పాలకొల్లులో కూడా 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. పాలకొల్లులో అయితే ఏకంగా ఉదయకాల సమయంలోనే, సూర్యోదయం రాకముందే ప్రజలు వస్తూ ఉన్నారు. పునరుద్ధాన దర్శనముగా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. విజయవాడలో దేవుడు లోపల బయట ఆ గ్రౌండ్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. అన్నీ కూడా తాడేపల్లిగూడెంలో కూడా దేవుడు అద్భుతంగా తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. ఉప్పలగుప్తం ఈ ఫస్ట్ వీక్లో ఈ తైలాభిషేక ప్రార్థనలు, భయంకరమైన ఎండలు ఉన్నాయి కదా, ప్రజలు ఎలాగొస్తారా అనుకున్నాం, కానీ ఎండను కూడా లెక్క చేయట్లేదు. నేను ఆలోచిస్తున్నాను కానీ ఎవరో ఎండ కోసం ఆలోచించట్లేదు. ఎండ కోసం ఆలోచించట్లేదంటే ఏంటంటే, శ్రేష్టమైన జీవవాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తాడేపల్లిగూడెంలో బహుజన సమూహము యేసు వాక్యమును వెంబడిస్తున్నారు. ఇది మంచి సమయం. ఇది ఏ సమయం? ఇది అన్యులు అనేక మంది యేసుని తెలుసుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు. రోగుల్ని బాగు చేస్తున్నారు. మన ప్రార్థనా శక్తిలో 5,500 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా అందరూ కూడా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాడు.
ఎన్నో బలమైన సాక్ష్యాలు మన మధ్య ఉన్నాయి. మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ తాడేపల్లిగూడెంలో ప్రారంభించాము. ఏం కావాలన్నాను. చాలా దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. అయ్యా మాకు పిల్లల కోసం వచ్చాం పాస్టర్ గారు అన్నారు. ప్రార్థన చేసి వారిని దీవిస్తే వారు అన్నారు, మీరు మా ఇంటికి రావాలి, భోజనం చేయాలన్నారు. సరే వస్తానన్నాను. రోజు పిల్లి టైం ఇచ్చాను, వెళ్ళాను. దీవించి ఆమెను అన్నాను, నీకు ఓపిక ఉందా, కంటావా? 3 పిల్లల్ని మాత్రం దేవుడిని గ్రాంట్ చేశాడని చెప్పాను. ఎంతమంది అసలు లేరంటే, అసలు దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే చాలా వింతగా ఎటకారంగా ఉన్నట్టు ఉంటాయి. ఎప్పుడైనా దైవజనుడు నోటంపడు ఒక వాక్ వస్తుందంటే మీరు ఏం చేయాలంటే ఆమెనని రిసీవ్ చేసేసుకోవాలన్నమాట. అమ్మా నీకు 3 పిల్లలు పుడతారా, కనే అన్నాను. అంతే, చాలా సంతోషం అయిపోయింది. దేవుడు చక్కని ఆడబిడ్డనిచ్చాడు. గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. ఆడబిడ్డని బట్టి ప్రభుని స్తుతి ఇచ్చింది. మరలా వచ్చింది. ఏం కావాలన్నాను. ఆ 3 అన్నారు కదండి, ఈ రెండోది మగపిల్లడు కావాలండి. అది కరెక్ట్గా మగపిల్లడు కావాలా అన్నాను. మగపిల్లడే కావాలి నాకు. అంతే సరే అని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ గర్భం వచ్చింది, మళ్ళీ మగపిల్లడు పుట్టాడు. ఆ 2 బిడ్డలు నెట్టుకుని మొన్న శుక్రవారం పాలకొల్లు వచ్చి వారు సాక్ష్యం చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చదువుతున్నాం, దేవుని వాక్యము బోధిస్తున్నారు, ప్రజలలో నుండి దేవుని కార్యాలు జరగటం మొదలైపోతూ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ ఫ్యామిలీ అద్భుతంగా తొందరలో ఆయన డిఎస్పీ కూడా అవుతాడని ప్రవచనం ఇచ్చాను. చూడండి, వారు 2 బిడ్డలను ఎత్తుకొస్తున్నారు. చూడండి, నాకు మంచి స్నేహితులు. వారు తాడేపల్లిగూడెంలో ఎస్ఐగా ఉన్నప్పుడు వారు బిడ్డల కొరకు తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వారు సత్యమని ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసంతో వచ్చారు. తాడేపల్లిగూడెంలో మనం నూతనంగా ప్రారంభించినప్పుడు తైలాభిషేక ప్రార్థన దేవుడు వెలుగు చూపించాడు, ప్రవచనం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా చూడండి, ఎంత పరలోకంలో దేవుడు చేసిన బొమ్మల లాంటి బిడ్డల్ని 2 దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మాది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. నేను తాడేపల్లిగూడలో 2020లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అవడం జరిగింది. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు సెల్వరాణి. 2017లో మ్యారేజ్ అయిన 2020 వరకు 3 ఇయర్స్ పాటు పిల్లల కోసం చాలా ప్రయత్నించాం. కానీ 3 ఇయర్స్ లేట్ అయింది. ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రేయర్ చేసుకోమని నాకు అర్జెంట్గా సలహా ఇచ్చారు. ఒకరోజు అంటే కరోనా స్టార్టింగ్ కంటే ముందు పాస్టర్ గారిని మా ఇంటికి ఆహ్వానించాం. పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసి మా ఇద్దరికి మాట ఇచ్చారు, 3 పిల్లలు మీకు పుడతారని చెప్పి. తర్వాత 2021లో మా పాప 21 అక్టోబరు 8న పుట్టింది. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు బాబు పట్టుబడుతున్నాడు అన్నారు. తర్వాత మళ్ళీ 2023 సెప్టెంబర్ 9న బాబు పుట్టడం జరిగింది. నిజంగా నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అన్నీ కాదు, పాస్టర్ గారి ద్వారా ప్రేయర్లో పాల్పంచుకుని ఈ అమ్మాయి అబ్బాయి ఇవ్వడం జరిగింది. మా చెల్లిని బావగారిని కూడా పాస్టర్ గారి సన్నిధి నడిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా మొన్న గడిచిన నవంబర్లో ఒకే కానుపులో అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. కానీ దేవుడికి శతకోటి వందనాలు, మాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారు కుటుంబం అంతటిగా ఆశీర్వాదంగా దేవుడు అనుగ్రహించాడు. తొందరలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారు, తర్వాత డిఎస్పి కూడా అవుతారు, మన మధ్యకు వస్తారు. దీవిస్తున్నాను, సేవకుడిగా ప్రకటించాను. అంతే, మీరు డిఎస్పి పేరు రాసి పెట్టుకోండి, డేట్ రాసుకోండి. ఆత్మ మీకు తోడుండును గాక. తర్వాత తన భార్య ఏం చెప్పిందో చూడండి, ఎలా రిక్వెస్ట్ చేసిందంటే మగపిల్లోడు కావాలంతే. మీరు కూడా అలా దెబ్బలాడినట్టు అడగాలి దేవుడిని, మొహమాటంగా అడగొద్దు. ఆయన మన తండ్రి, ఆమెన్. కన్న తండ్రి దగ్గర గారం చేస్తాం, నాకు అది కావాలి ఇది కావాలని. అంతకంటే గొప్ప ప్రేమైన వాడు. మీరు దేవుని ప్రేమను రుచి చూస్తే ఇంకెవ్వరి వైపు చూడరు మీరు. ఆయన అంత గొప్ప దేవుడు,
ఆమెన్. ఉన్నది అది ఆ బిట్ కూడా. రెండవది, గుంటూరులో మరొక ఇద్దరిని ఎత్తుకొచ్చారు బిడ్డల్ని. ఆ సాక్షి నుండి కవల పిల్లలని దేవుడు అక్కడ, చాలామంది కవల పిల్లలు దిగిపోతున్నారు ఈ మధ్య, ఏదో బస్ దిగినట్టు నాకు పిల్లలు లేరండి ఫాస్టర్ గారు, నాకు ప్రేయర్ చేయండి అనేసి బాధపడ్డాను. అమ్మ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అనేసి అని చెప్పారండి. ఫస్ట్ పాపనిచ్చాడండి దేవుడు. అలాగే రెండోసారి నాకు బాబు కావాలనేసి నేను ప్రేయర్కి వెళ్ళాను అనమాట అండి. నాకు ఎలాగైనా సరే బాబాయ్ కావాలని నాకు ప్రార్థన చేయండి అనేసరికి నీకు ఇస్తాడమ్మా, నువ్వు నమ్మకం ఉంచు అనేసి అని అన్నారు. సరేనండి అనేసి అని అన్నా. నేను 3 నెలలు అలా కంటిన్యూస్గా వస్తే 4వ నెలకి నేను వెంటనే కన్సీవ్ అయిపోయానండి. రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను అనగా కూడా ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళి, నీకు దేవుడు ఇచ్చేసాడమ్మా గిఫ్ట్, నువ్వు ఇంకెందుకు భయపడక అనేసి అని అన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాకండి. హల్లెలూయా. మీకు ఈ సాక్ష్యం చూపించడం ద్వారా మీ విశ్వాసం బలపడుతుందని. రెండవది, మీరు ఎలాగనగా దేవుడిని అడగాలో ఇది నేర్చుకోవాలి మీరు. ఇక్కడ ప్రార్థన తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఒక వాగ్దానందరూ పుట్టిన దైవజనుడు అక్కడ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. జీవం గల దేవుడిని నేను అడుగుతూ నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హస్త నిక్షేపణ చేస్తుండగా నేను యేసు నామములో ప్రార్థించాలనేటువంటి మనసును మీరు ధరించుకుని రావాలి. వెంటనే దేవుని కార్యము జరుగుతుంది. మన విజయవాడ తైలాభిషేక ప్రార్థనలో ఒక సహోదరి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఏమ్మా ఎక్కువ ఏడుస్తున్నావు అన్నాను. 30 లక్షల అప్పు ఉంది పాస్టర్ గారు అంది. ఎన్ని లక్షలు? 30 lakhs. 30 లక్షల అప్పు ఉంది పాస్టర్ గారు. ఒక స్థలం ఉంది, అమ్ముతున్నా అంత ధర రావట్లేదు, అమ్ముడవట్లేదు. చాలా మానసికంగా చాలా కృంగిపోయాం, బ్రతకాలని లేదు అని ఎక్కెక్కి వాడు ఏడిస్తే నేను అన్నాను, నీకేం కావాలన్నాను. నా అప్పు తీరిపోవాలంది. ప్రార్థన చేస్తారు, కంగారు పడుకొని. యేసు నామములో నీ 30 లక్షల అప్పు తీరిపోవును గాక అని దీవించడం జరిగింది. మొన్న వచ్చి ఆమె చెప్తుంది, నా 30 లక్షల అప్పు దేవుడు తీర్చాడని చెప్పి నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చింది. చప్పట్లు కొట్టట్లేదు. ఏంటి లక్ష అన్నాను. అయ్యగారు 10 టీవీ స్పాన్సర్లకి నేను స్పాన్సర్ చేస్తున్నాను, 10 ఎపిసోడ్లకి. మన టీవీ పరిచర్య శాటిలైట్ ఛానల్ కనుక 10,000 రూపాయలు అవుతుంది. దైవజనుడా నా దుఃఖమంతా పోయింది, ఒక 10 టీవీ స్పాన్సర్లు చేస్తున్నానని చెప్పి 1 లక్ష రూపాయలు తెచ్చి మొక్కుబడి చెల్లించుకుంది. ఆ సాక్షి వినండి. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళరా, దైవ బలం మీకు తోడుంది. దేవుడు మీ సమస్యలను దేవుడు తీర్చుతాడు. చూడండి, మా ఊరు వద్దండైపాలెం. మేము ఫస్ట్ జనవరి నెలలో తైలాభిషేకానికి వచ్చాను. తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను ఎంతో దుఃఖంతో, దిక్కుతో అయిన పరిస్థితుల్లో, గుండె నిండా భారంతో ఈ తైలాభిషేకం సన్నిధిలోనే ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు నా కొరకే వాక్యం చెప్పినట్టు మాట్లాడారు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడద్దు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, ఏమైపోదాం అనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు ఎంతో హృదయపూర్వంగా నేను ప్రార్థన చేసుకొని అయ్యగారితో తైలాభిషేకం వేయించుకునేటప్పుడు ఒక మాట మాట్లాడాను. అయ్యగారు నా అప్పులన్నీ తీరిపోవాలని ప్రార్థన చేయండి అన్నాను. తైలాభిషేకం నా తల మీద వేసి నీ అప్పులన్నీ తీరిపో అని నన్ను తాకాడు. అంతే. ఇంకా మార్చి నెలలో నేను పొలం 2 సంవత్సరాల నుంచి బేరం అవ్వట్లేదు. ఆ పొలం అమ్మేశాను. నేను 30 లక్షల అప్పులు కట్టేశాను. ఎలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చాను. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, 1 కాదు 2 కాదు 10 టీవీ స్పాన్సర్ చేయాలని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇగో హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ విషయంలో భయపడిన అవసరం లేదు, మనకి ప్రార్థనా శక్తి ఉంది. ఆమేన్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. అందరూ పాడదామా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా.
ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంత విస్తారమాయనే. అందరూ పడదాం. కోతకు పనువారు కొదువాయనే. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. దేవుని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆత్మలను రక్షించే సమయం ఇది. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడని ప్రజలకి బోధించే సమయం ఇది. సంగమా మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, యజమాని నిధులన్నీ అందరూ పడదాం. నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చే. అందరూ పాడదాం, చప్పట్లు పడదాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇలాగ అద్భుతాలు చేసుకుంటూ ప్రవచనాలు పలుకుతూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ప్రవచనం నెరవేరిపోతున్న కనుక మన ప్రార్థనా శక్తి సంఘం 3 లక్షలు అయిపోయింది ఈరోజు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈ 3 లక్షల మందిని ఎక్కడ పోగొట్టి ఆరాధన చేయగలదని చెప్పండి. అందుకనే ప్రజల్లోకి నేనే వెళ్ళి అందరి ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క సంఘాన్ని బలపరిచేశాను. తొందరలో మన సంఘం 10 లక్షల సంఘం కాబోతా ఉంది. అయితే మనకు పబ్లిసిటీ లేదంతే. ఆమెన్. మన పని ఆయన చూడాలి. ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఎంత కోత కోస్తున్నానో, ఎన్ని విత్తనాలు జల్లుతున్నానో. పబ్లిసిటీ ప్రజలకి, లోకంలో ఉన్న వాళ్ళకంటే శ్రమ పడేది, పని చేసేది దేవునిలో గనక ఆయన వ్యవసాయమై ఉన్నది ఇది. ఆమెన్. అందుకనే నేను మనకి పబ్లిసిటీ వాల్ పోస్టులు కూడా వేయట్లేదు. మనం వేస్తున్నామా? ఏమీ లేదంతే. పలానా ప్రాంతము ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జరిగిందో, పాత నిబంధనలో ప్రవక్తలు వస్తున్నారంటే ప్రజలు ఎలాగా తండోపతండాలుగా వచ్చి ఆశీర్వాదాలు పొందుకునేవారో ఆ రోజులు దేవుడు ఈ సమయంలో ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. మనం కడపలో ప్రారంభించాం. ఒంగోలు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, తాడేపల్లిగూడెం. ఇప్పుడు నాకు కావాలి బలముగా సేవ చేసే యవనస్తులు సమర్పించుకుని వస్తే వారికి సేవ అప్పగించేద్దామని చూస్తూ ఉన్నాను.
చాలామంది మన ఆరాధనకి బెంగళూరు నుంచి వస్తున్నారు, హుబ్లీ నుంచి వస్తున్నారు, చాలామంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి. అయ్యా మాకు తైలాభిషేకం ప్రార్థన పెట్టండి అని. నేను అనుకున్నాను, ప్రభువా నిజమైన పిలుపున్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నాకు అప్పగించు. నేను మళ్ళీ ఈ సేవ అంతేలాగా అప్పగించి సేవ లేని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్రేరేపణ ఉంటే, ఆత్మ సంబంధమైన పిలుపు కొరకు మీరు సిద్ధపడితే దేవుణ్ణి అడగండి. నిజముగా దేవుని స్వరం వింటే మీరు బోల్డంత సేవ చేస్తారు. హల్లెలూయా. మనమందరం కలిసి చేయాలి ఆయన పని. మనమందరము కలిసి ఆయన రాజ్యాన్ని అభివృద్ధి పరచాలి. మొన్న ఒక ఇద్దరికి పేర్లు పెట్టాను. వాళ్ళకి ప్రవచనం ఇస్తే ఇద్దరికి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు అన్నారు, పేరు పెట్టండి పాస్టర్ గారు అన్నారు. మొదటి బిడ్డను ఇలా ఎత్తుకుని ఏం పేరు పెట్టిన ప్రభు అంటే చూశాను, 2 బోడిగుండ్లు అనబట్టి వాళ్ళిద్దరు. ఒకడికి దర్శనం అని పేరెట్టాను, దర్శన కుమార్. రెండవడికి నిదర్శనం అని పేరెట్టాను. ఇలాగ ప్రజలలో ఎక్కడెక్కడ ప్రవచనాలు, ఈ అద్భుతాలు చెప్పడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, అడుగు నాకు పట్టుకొచ్చి పాడేశారు ఇద్దరిని. పొగోడి పొట్లాల కింద ఉన్నారు చూడండి ఇద్దరు. మనకి దేవుడు ఇచ్చిన కార్యములు. ఆమెన్. మీకు ఈ బోడిగుండుల మోడల్ ఏమైనా కావాలంటే కోరుకోండి. మనం బంగారం షాపులోకి వెళ్ళినప్పుడు ఏ మోడల్ కావాలో చూస్తాం కదా. అలాగే మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. 5,500 పైగా గర్భఫలాలు ఉన్నాయి అందులోని. మీకు ఎలాంటి బిడ్డ కావాలో అడగండి. చాలా అపార్ట్మెంట్స్, చాలా ఇల్లు ఓపెనింగ్లు కూడా చేశాను, అవి కూడా పెడతాను. మీకు ఎలాంటి ఇల్లు కావాలో కోరుకోండి. దైవజనుడా నాకు అలాంటి ఇల్లు కావాలి, దైవజనుడా నాకు అలాంటి బిడ్డ కావాలి, దైవజనుడా నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి. నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధమైన వాగ్దానము, దేవుడు మీకు ఇస్తున్న వాక్యము మనం రిసీవ్ చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనల్ని దర్శించి ఇచ్చినటువంటి మాట. ఈ యొక్క మాట ఈ మే నెలలో దేవుడు 4 ఎపిసోడ్లుగా వాక్యాన్ని బోధించమని నాకు బయలుపరిచారు. అదే నేను ఈ పని యేసయ్య ఇచ్చినటువంటి వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళాను. ఐజయా చాప్టర్ 60 వర్స్ 1, 2, 3 చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మైక్ తీసుకుని ఒకరు గట్టిగా చదవండి. మొదటి మాట నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ కలిసి చదువుదాం. స్టడీ 1, 2, 3. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అందరు గట్టిగా చదవాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ దినము ప్రత్యేకమైన మాట పరలోకము నుండి, ఎస్పెషల్లీ నీ కొరకు దేవుడిచ్చే మాట ఏంటంటే, మీరందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. ఆ మాట ప్రకటిస్తున్నప్పుడు చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేనని చెప్పండి. నేను చెప్తున్నప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అసలు ఈ మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏడుస్తూ దుఃఖములో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి గొడ్డి పరిస్థితి, ఏంటి క్లిష్ట పరిస్థితి అని ఏడుస్తున్న నీతోనే. మానసికంగా కృంగిపోతున్నావు కదా, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని ఒక చీకటి సమస్య నిన్ను వెంటాడుతుంది కదా. పరలోకము నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ కృంగిపోయిన స్థానము నుండి నువ్వు లేచి రా బయటికని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు ఎలాగొచ్చిందంటే, ఆయన నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు అంటే ఏంటంటే తేజస్. వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే చెప్పండి. తేజస్.
వెలుగంటే దేవుడు, రాసుకోండి. వెలుగంటే దైవ స్వరూపము, వెలుగంటే మహిమ స్వరూపము. మీకు ఏ పని జరగలేదు, ఇది జరిగితే ఎంత బాగున్నాను అనుకుంటూ దినదినము కుమిలిపోతూ దిగజారిపోయినట్టున్నావు కదా, ఈరోజు దానికి బ్రేక్ త్రూ దేవుడు ఇచ్చాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి కేకలు వేయండి. ఈ వాగ్దానం నువ్వు రూఢిగా నమ్మగలిగితే నీకు ఏ లైటం వస్తే ఏ లేసుకోవటం, ఏ లైట్ వచ్చా మీకు అందరికీ? ఉట్టిదానికి ఏ లైటం కాదు, తోలు బొమ్మల ఆటకి ఏ లేస్తూ ఉంటుంటారు, దానికి ఏ లైటం కాదు. దేనికి వేయాలి? వాగ్దానము సర్వశక్తుడి దగ్గర నుంచి మనకు బయటకు వస్తున్న వెంటనే దీన్ని నేను నమ్ముతున్నానని చెప్పి మనం గట్టిగా చప్పట కొట్టాలి, ఆమేనని చెప్పాలి, ప్రభుని స్తుతించాలి, కేకలు వేయాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. తేజస్, వెలుగు అనగా ఏంటి? తేజస్. తేజస్ మన ఫేస్లో, మన ముఖములో, మన శరీరంలో, మన కాళ్ళు చేతులన్నీ తేజస్సుగా ఎప్పుడుంటాయి? నీ శరీరంలో ఆరోగ్యం బాగున్నప్పుడు తేజస్సుగా ఉంటావు. అనుకున్న పనులన్నీ జరిగిపోతుంటే ఎలా ఉంటుంది? ఒక స్లాబ్ వేసుకున్నావు అనుకో, అనుకోకుండా రెండో స్లాబ్ కూడా కట్టేసావు అనుకో, ఎలా ఉంటుంది? వెంటనే మంచి పెళ్లి సంబంధం వచ్చిందనుకో, ఎలా ఉంటుంది? అప్పులన్నీ తీరిపోయినాయి అనుకో, ఎలా ఉంటుంది? సడన్గా నీ కాల్ లెటర్ వచ్చిందనుకో, ఉద్యోగం వచ్చింది రా అని, జాయిన్ అవ్వని ప్రభుత్వం నుంచి నీకు ఒక లెటర్ వచ్చిందనుకో, ఫోన్ వచ్చిందనుకో, ఎలా ఉంటుంది? నీ క్రెడిట్ కార్డు వచ్చిందంటేనే ఉబ్బిపోతావు. నేను చాలామంది క్రెడిట్ కార్డు వచ్చిందంటే అదేదో ఇంకా ఉచితంగా వచ్చినట్టే ఫీల్ అయిపోతుంటాం. లేకపోతే ఎవరిని అప్పిస్తానని ఫోన్ చేస్తే నవ్వు వచ్చేస్తుంది. కానీ ఈ తేజస్సు ఎలాంటిదంటే నీకు సర్వ సమృద్ధి దీవెన దేవుడిచ్చి ఉన్నాడు. నీ మీద ఎంతవరకు వెలుగు లేదేమో, ఆ వెలుగు కోసమే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు నువ్వు. యోహాను సువార్త చూడండి, 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ వెలుగు దేవుడై ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది. నీ చదువులో, నీ ఎగ్జామ్లో, నీ ప్రయత్నాల్లో, నీ మార్గములో, నీ కష్టములో, సమస్తములో, నీ కుటుంబములో దేవుడు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు. నువ్వు భయపడద్దు, వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. నీ ముందు నడుచువాడు పరాక్రమశాలి అయిన వాడు. హల్లెలూయా. ఇక వెనక్కి తిరిగేది లేదు. ఒక వాగ్దానము, ఒక అభిషక్తుడు నోటి నుండి నీకు ప్రకటిస్తూ ఉన్నాడైనా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగంటే నీకు తేజస్సు వచ్చి ఉన్నది. తేజస్సులో ఏముంటుందంటే ఆత్మ సంతోషం ఉంటుంది. మనకు సడన్గా జీతం పెరిగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మీకు శాలరీ పెరిగితే ఏమనిపిస్తుంది? ఇంక్రిమెంట్స్ వచ్చినాయి అనుకోండి, లేకపోతే సడన్గా నువ్వు అనుకున్న అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అనుకుందని వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నప్పుడు మనలో ఒక తేజస్సు వస్తుంది. లివర్ పాడైంది అనుకోండి, కిడ్నీ పాడైపోయింది అనుకోండి, లంగ్స్ పాడైంది అనుకోండి, ఒక క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, మన ముఖము, మన కాళ్ళు చేతులు ఎలాగైపోతాయి. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఇస్తున్న దీవెన మాట ఏంటంటే, మీరు నమ్మితే దీన్ని పొందుకుంటారు, నమ్మకపోతే నమ్మిన వారు పొందుకుంటారు, మీరు ఖాళీగా ఉండిపోతారు. నమ్మితే మీరు అందరూ కేకలు వేయండి, ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. వెలుగు అనగా ఫస్ట్ పాయింట్ తేజస్. వెలుగు అనగా రెండవది దేవుడే. ఇంతవరకు దేవుడు లేడేమో నీ మీద, నీ ఇంట్లోని. ఈ క్షణము దేవుడే నీ మీద నిలిచి ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థనలు, పూజలు అన్నీ ఎందుకంటే దేవుడు ఉండాలి మనలో. ఆమేన్. నా గుండె గుడిలో దేవుడు ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా దైవము మనల్ని
ఆవరించాలని చేస్తాం. ఇంతవరకు ఆయన ఆవరించలేదేమో, అందుకే అంత పెద్ద చీకటిలో పోరాటముగా జీవిస్తున్నావేమో. దేవుడు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లము. నేనేమైపోతాను, నా జీవితం ఏమైపోతుందో అనేది చీకటిలో నుండి బయటికి రా. ఆయన నీకు వెలుగై ఉన్నాడు. మనుషులు మనకి వెలుగు ఇవ్వకపోయినా, మనుషులు మనల్ని వెలిగించకపోయినా దేవుడు నిన్ను వెలిగిస్తూ ఉన్నాడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆమేన్. ఇంతవరకు నీవు నలిగిపోతున్న చీకటి, కటిక చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి? ఈ వెలుగు కోసమే చాలామంది ఇల్లు ఆస్తులు మారుస్తారు. ఈ వెలుగు కోసమే దిశలు మారుస్తారు. ఈ వెలుగు రావాలి, ఈ వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలి, గొప్ప వాళ్ళు అవ్వాలని, ఐశ్వర్యవంతులు అయిపోవాలని తీర్థయాత్రలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏది మార్చినా వెలుగు రాదు. యేసునందే వెలుగు కనబడును. ఆమేన్. ఎవరి యందు వెలుగు? ఎవరి యందు వెలుగు? ఏ మనిషి క్రీస్తు వైపు చూస్తాడో ఆ మనిషి మీదకి దేవుని వెలుగు వస్తుంది. నువ్వు సగం సగం చూస్తున్నావు కనుక రావలేదేమో, బహుశా నా దగ్గర ఇంకా దేవుడు రాలేదని అనుకుంటున్నావా? కొంతమంది మీదకి దేవుడు వచ్చాడంటారు. ఒక చోట ఒక ఆమె నాకు కనబడింది. ఏమ్మా ఏంటి నీ సంగతి అన్నాను. ప్రార్థన చేసుకుంటావంటే నేను ప్రార్థన చేసుకోనండి అంది. అన్నాను, నా మీదకి దేవుడు వస్తాడంది. నీ మీదకి దేవుడు వస్తాడా? నీ మీద దేవుడు ఎందుకు వస్తాడన్నాను. ఇప్పుడు వచ్చాడా అన్నాను. అప్పుడే వస్తాడంది. అప్పుడు ఏం చేస్తావన్నాను. కోడి రక్తం తాగుతానంది. ఇంకేం చేస్తావన్నాను. మేక రక్తం తాగుతాను, పసుపు నీళ్ళు తాగుతాను, అన్నీ పెడతారు. ఆ సమయంలో కొంచెం సారా కూడా ఇస్తారు అని చెప్పింది. హల్లెలూయా. ఇవి తాగి, కళ్ళు తాగి, సారా తాగి ఊగిపోయే దేవుడి లక్షణాలు కాదు ఇది. పరిశుద్ధుడని యేసు నిన్ను ఆవరిస్తాడు. పరిశుద్ధుడని యేసు వెలుగు నీ మీదకి వస్తుంది. నీ వెలుగు ఎలాగుంటుందో తెలుసా? మన మీద దేవుడే నిలబడ్డాడు అనుకోండి, మన మాట, మన విధానం అన్నీ మారిపోతాయి. మెయిన్ మారిపోయేది ఏంటంటే మన పాత ఆలోచన పోయి గొప్ప ఆత్మధైర్యం వచ్చేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. పిల్లలు కావాలనుకున్నావా? గర్భం వస్తుంది. దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో అన్నీ వస్తాయి. యేసు ఉన్న ఇంటిలో ఉండవు. ఏంటది? యేసు ఉన్న ఇంటిలో చుట్టలు ఉండవు. యేసు ఉన్న ఇంటిలో త్రాగుడు ఉండదు. యేసు ఉన్న ఇంటిలో బూతులు ఉండవు. చెప్పండి. యేసు ఉన్న ఇంటిలో కజ్జాలు ఉండవు. యేసు ఉన్న ఇంటిలో ప్రశాంతత ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో సత్యం ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో అభివృద్ధి ఉంటుంది. నీ మీదకి దేవుడు వచ్చి ఉన్నాడు. నా మీదకి దేవుడు రావటం ఏంటని అనుకుంటున్నామేమో. దైవ ప్రసన్నత ద్వారా నువ్వు వెలిగించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తునందున్న వాడికి ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా అందంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు దేవుడు. ఆమేన్. వారి విశ్వాసం వెలుగుగా ఉంటుంది. నేను సేవకు వచ్చిన కొత్తలో బండికి ఫైనాన్స్ కట్టట్లేదు. ఆడు మోటార్ బైక్ కట్టిపోయాడు, 1500 కట్టలేదని. ఫైనాన్షియల్ వచ్చేసారు. ఏమండి మీరు 2 వాయిదాలు కట్టలేదండి అన్నాడు. కట్టలేదు, మరి కడతానన్నాను. కట్టడం కుదరదు, బండి ఇచ్చేయండి అన్నాడు. పట్టుకుపోయాడు. ప్రభువా బండి అట్టుపోయాడు ప్రభువా అని ఏడుస్తున్నాను. నేను పాస్టర్ గారిని కదా, నా బండి ఫైనాన్స్ కూడా అట్టుకుపోయాడు. ఇంత పెద్ద కష్టం
ఎవరికి చెప్పాలి? పెద్ద చర్చి మాది. మా చర్చి కింద ఒక వార్డెన్ గారు ఫ్యామిలీ. ఆయన ప్రతిసారి అడిగాడు, ఏమంటే పాస్టర్ గారు మీ బండి కనపట్టలేదు ఏంటండి అనేవాడు. ఇంకా అసలే సిగ్గు అంటే ఎవరికీ తెలియకూడదంటే సంతలో తెలిసిపోయింది. ఒక్కొక్క అవమానం ఎలాగుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఫైనాన్స్ వాడు బండి ఎట్టుకుపోతే ప్రార్థన చేసుకుని ఏడ్చాను, ప్రార్థన చేసి పడుకున్నాను. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమని వచ్చింది అనుకుంటున్నారు? ఒక ఆయన వచ్చాడు, బాబు నీకు ఏమి కార్ అంటే ఇష్టం అన్నాడు. పోయిందేమో బండి. ఈయనేమో దర్శనంలోకి వచ్చి ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నీకు ఏ కార్ అంటే ఇష్టం అన్నాడు. దైవజనుడు ఇంకా ఎక్కువ దాంట్లో తిరగాలి. పోలే నాకు సఫారీ మీద తిరుగుతానని చెప్పి నాకు టాటా సఫారీ అంటే ఇష్టం అండి అన్నాను. అతను అన్నాడు దర్శనంలో కలలో, నీ దగ్గర షోరూమ్ ఉందా అన్నాడు. మాకు రాజమండ్రిలో ఉందండి అన్నాను. నేను అప్పుడు కొత్తపేటలో ఉన్నాను. అయితే వెళ్ళి ఎంత అవుతుందో వేయించుకురా అన్నాడు. సరే అన్నాను. కళ అయిపోయింది కళ. ఉదయాన్నే లేచాను, రెడీ అయిపోయాను. బండి లేదు. బండే ఫైనాన్స్ కూడా 1500 లేకట్టుపోతే కారు ఎలా కొంటాం మనం? ఇదేనమాట వెలుగంటే. చెప్తున్నాను మీకు డిఫరెంట్. మా హాస్టల్ కింద చిల్డ్రన్ హోమ్ ఉండేది. హాస్టల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఆడ పేరు జమీందార్. ఆడే ఎక్కువగా నాతో కూడా బండి మీద వచ్చేవాడు. ఎక్కడికైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసేవాడు. నేను మా చర్చికి వచ్చే ఆయన ఒక వెల్డింగ్ రాజు అని ఒక ఆయన ఉన్నారు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయన షాప్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళామని మీ బండి ఒకసారి ఇవ్వండి అన్నాడు. అలాగే పాస్టర్ గారు పట్టుకెళ్ళండి అన్నాడు. ఆయన CD 100 ఇచ్చాడు. నేను బండి వేసుకొచ్చి ఈ హాస్టల్ అబ్బాయిని ఎక్కి, ఒరే నువ్వు ఎక్కరా అన్నాను. ఎక్కడికండి అన్నాడు. ఎక్కువ మనం చోటకి వెళ్తున్నాం అన్నాను. ఎక్కాడు. ఎక్కి డైరెక్ట్గా టాటా షోరూమ్కి వెళ్ళిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళాను? రాజమండ్రి టాటా షోరూమ్కి వెళ్ళాను. డబ్బులంటే లేవు కానీ టకప్ చేసి తీసుకున్నాం, బూట్ వేసేసాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంత పడుతుంది ఏంటి అన్నాను. ఆడన్నాడు, ఎప్పుడు బుక్ చేస్తారండి అన్నాడు. నాకు కంగారు పెట్టుకుని నాకు గుండె తడగా ఉంది. ఇదంతా ఒక విశ్వాసంతో వచ్చే లైన్ ఇది. విశ్వాసం అంటే ఏంటంటున్నాడు ఆ మనుషుడు. ఆయన తర్వాత చెప్తానులే, సఫారీ బండి ఎంత అవుతుంది అన్నాను. ఆ మనుషుడు అన్నాడు 13,50,000 అవుతుంది అన్నాడు. అన్నీ రాశాడు. మీరు ఇప్పుడే తీసుకుంటే ఈ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ ఉంది అంటున్నాడు. మన బాధ అంతా అడిగి ఏం తెలుస్తుంది? మనమే అసలు లేదు, మొత్తం ఏమి లేకపోతుందో దరిద్రంలోకి వెళ్ళిపోతామో, వెలుగు మాత్రం విశ్వాసములో బలపరుస్తుంది. నా బలం ఏంటంటే, నా ధైర్యం ఏంటంటే, ఆయన నిజమైన వాడు, ఆయన సిగ్గుపడనీయుడు. ఆమేన్. ఈ అన్ని మాటలు విన్నా నా పక్కన ఈ బుడంకాయ గడు ఉన్నాడు కదా, ఆడంటాడు, ఏమంటే మీ బండి ఏమో ఫైనాన్స్ వాడు ఎట్టిపోయాడు, మీరు సఫారీ కార్ బేర వాడతారు ఏంటండి అన్నాడు. రే నార్మీ, నువ్వు సైలెంట్గా ఉండు, నాకు దేవుడు చెప్పాడు రా అన్నాను. ఆడినట్టు చాలా శోధించేస్తూ ఉండేవాడు బండి వెనకాల కూర్చుని. ఎందుకండి ఇప్పుడు మనకి సఫారీ అనేవాడు. రే షటప్, దేవుడు చెప్పాడు ఇస్తాడు మనకి. ఆడన్నాడు 1500 3,000 కట్టి బండి తెచ్చుకోవడం మానేసి మీరు టాటా సఫారీ కోసం వచ్చారేంటండి, కళ అంటున్నారు ఏంటండి అన్నాడు. ఆడు ఇప్పుడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. ఆడిని వీడియోలో చూపించరండి, మొన్న పాలకొల్లో ఆడిని చూపించానండి. ఇప్పుడు నాకు బుక్ స్టాల్ దగ్గర పెట్టాను, మంచి జాబ్ ఇచ్చాను ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. MBA చదివాడు, మంచిగా చదువుకున్నాడు. ఏంటి అన్ని సత్యం అని చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే, వెలుగు వచ్చి ఉన్నది అన్నప్పుడు పరిస్థితి గొడ్డుగా ఉన్నా కానీ ఆ వెలుగు మనల్ని తారాస్థాయికి తీసుకెళ్ళిపోతుంది. ఆమెన్. ఆడు స్లిప్ వేసి ఇచ్చాడు 13,50,000 అని. ఆ స్లిప్ పట్టుకుని వచ్చేసాను. ఎక్కడికి? ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి నా స్లిప్? ఎవరు చెప్పాలి? ఆ దర్శనం మళ్ళీ రావాలి, మళ్ళీ ఆ మనుషుడికి చెప్పాలి. బలిపీఠం దగ్గర పెట్టి ప్రార్థన చేసేవాడు, ప్రభు మళ్ళీ కనపడవా, మరి ఎంత వేయించరమ్మన్నా కదా, వేయించుకొచ్చానంటే మళ్ళీ సమాధానం లేదు, కళ లేదు. మళ్ళీ ఎప్పుడో వచ్చింది కళ కొంతకాలానికి. ఈడనేవాడు, ఏమైందండి సఫారీ దగ్గరికి వెళ్ళారు కదా అంటే అనేవాడు. ఆ మనుషుడు అన్నాడు షోరూంలోని, ఏమంటే ఎప్పుడు తీసుకుంటున్నారు అన్నాడు. ఇలా కళ వచ్చిందిరా అన్నాను. కళ వచ్చింది అన్న తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశాడు. అంతవరకు టీ తాగుతారా, మంచిది తాగుతారా, కొంటాం అనుకున్నాడు, అన్నీ అడిగాడు. ఎప్పుడైతే మనం అంత జీరో అని తెలిసిపోయిందో ఆడు ఇంకా వేస్ట్ ఫెలో అనుకున్నాడు.
కళ వచ్చిందని వచ్చారా అన్నాడు. నాకు ఇప్పటికీ గుర్తే బాగా. ఆ మనుషుడికి ఎటకారంగా ఉండొచ్చు, కానీ నా దేవుని మాట నాకు దైవ బలముగా అనిపించింది. ఆమేన్. కొంతకాలానికి ప్రార్థన చేసినప్పుడు మరలా దర్శనం వచ్చింది నాకు. మరలా ఆయనే మాట్లాడుతున్నాడు. ఏయించుకొచ్చేవా అన్నాడు. ఏయించుకొచ్చానండి, మీరు వస్తారని చాలా కాలం నుంచి చూస్తున్నాను, మరి మీకు చెప్పాలి ఎంత పడుతుంది అన్నాడు. 13,50,000 పడుతుందండి కారు అన్నాడు. ఎంత? 13,50,000. ఓకే, ఏ కలర్ ఏంటి అన్నాడు. వైట్ అన్నాడు. సరే అయితే బుక్ చేయి అన్నాడు. బుక్ చేయను, బుడుక్కుని వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ కలలేదు మనకి. నేను ఎవరికి చెప్పాలి? నా భార్యకి చెప్పాను, ఈ జమీందారు గారికి చెప్పుకున్నాను, ఇంకెవరికి లేరు. నాకు బంధువు అయిన స్నేహితుడైన ఆడే అప్పుడు విశ్వాసులు లేరు. పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కానీ నా దేవుని మాట వ్యర్థమయ్యేది కాదు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కొంత సమయం పోయిన తర్వాత కొంతకాలానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ కుటుంబం నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, మీరు వర్షంలో తడిసిపోవటం, ఎండలో ఎండిపోవటం మాకు ఇష్టం లేదు, మీకు కొత్త కారు కొనిస్తామని చెప్పి మీరు వెళ్ళి కారు బుక్ చేసుకోండి అన్నారు. కళ వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఆ కళలోకి వచ్చిన వాళ్ళని దేవుడు నిజముగా పెట్టాడేమో. నాకు తేజస్సు వచ్చేసింది, నాకు సంతోషం అయిపోయింది. బుక్ చేసేయమంటారా అన్నాను. అర్జెంటుగా బుక్ చేయండి అంటే అప్పుడు వెళ్ళి బుక్ చేశాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఆడు అంటున్నాడు, మళ్ళీ కళ వచ్చిందా అంటున్నాడు షోరూమ్ వాడు. కళ కాదురా బాబు, క్యాష్ అట్టుకొచ్చేసాను అన్నాను. అప్పుడు టాటా సఫారీ తీసాను బండి. అంత సేవలో చేశాను. ఆ దర్శనము, ఆ ఫైనాన్స్ వాడు బండి పట్టుకెళ్ళిపోయిన ఆ స్థితి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, మీ దగ్గరికి వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాను. ఇది నాకు నెలకే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎలా వస్తుందో నాకు తెలియదు. నేనేంటంటే నేను ఏది ప్రాక్టికల్ చేసి ఈయనతో సంబంధం పెట్టుకుని అభివృద్ధి అవుతున్నానో నేను అదే మీకు బోధిస్తున్నాను. ఈ వాగ్దానం ఈరోజు మీకు ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జమీందారు గారు అంటాడు మొన్న, అయ్యగారండి మీకు వచ్చిన ప్రతి దర్శనం నెరవేరిపోయిందండి అన్నాడు. మరి నెరవేరింది అన్నాడు. మరి నా సంగతి ఏంటండి అన్నాడు. నీకు ఇల్లు కట్టిస్తాను లేరా అన్నాడు. ఇప్పుడు ఆడికి ఇల్లు కట్టించాలి. మీలో ఎవరైనా పెళ్లి కూతురు ఉంటే చెప్పండి ఆడికి, రే నువ్వు పెళ్లి చేసుకోరా, నీకు ఇల్లు కట్టిస్తానన్నా స్థలం కొని. మన పని ఏంటంటే అనేక మందిని మనం ఆదరించాలి, ఓదార్చాలి. నా ప్రియ సహోదరులరా, ఈ దినము నువ్వు ఏడుస్తూ వచ్చేవో, ఎల్లాలా మానేయాలని వచ్చేవో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నిన్ను జుట్టుబట్టుకు తెచ్చింది. ఎందుకంటే ఈరోజే నిన్ను ఆయన ఆశీర్వదించిన దినము. ఈరోజే ఒక ప్రత్యేకంగా నేను బ్లెస్ చేసిన రోజు. మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క తైలాభిషేక ప్రార్థన ఒక్కొక్క బలమైన ఆశీర్వాదం. ఆమె జీవముల దేవుని సన్నిధానంలో మీకు నేను వాక్యం బోధించేది ఏంటంటే, ఆత్మ బయలుపరిచింది. నీ మీద ఆయన ఉదయించాడు, ఆయన నీ ఇంటికి వచ్చాడు. ప్రకటన 21వ అధ్యాయం తెరవండి, సమయం అవుతుంది. వెలుగు అనగా తేజస్, వెలుగు అనగా దేవుడు, వెలుగు అనగా దైవ స్వరూపము. ఈ వెలుగు ఎలాగుంటుందో చూడండి. మనకి నీకు వెలుగు వచ్చింది అన్నాడు కదా, ఈ వెలుగు ఎలాగుందో ఇక్కడ చెప్తాడు. ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనం, 25వ వచనం చదవండి. అక్కడ రాత్రి లేనందున, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు, చూడండి ఎన్నో వచనం అది, 25వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 25. ఆ పట్టణములో ప్రకాశించుటకై, 23వ వచనం చదవండి అమ్మా.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. 23 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను, అందరూ చదవండి, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకుని వత్తురు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను లేడు, పట్టణములో ప్రకాశించుటకై ఆ వెలుగు. అంటే ఇప్పుడు మనం కూడా వెలుగు ఉదయం వస్తుంది కదా, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కానీ చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కాదది. అంటే గొప్ప గొప్ప వాళ్ళు సహాయము ద్వారా నువ్వు పైకి రావటం కాదు, దేవుడే నిన్ను పైకి లేవనెత్తువాడు. నీ దీపమును ఆయన వెలిగించి, నీ వెలుగంతా గొర్రె పిల్ల దీపమే. ఆమేన్. నీ చదువు, నీ జ్ఞానము, ఎవరు నీకు ఉద్యోగం ఇవ్వరు, ఎవరు సహాయము చేయరు. మనుషులను నమ్ముకుంటున్నావేమో, మనుషులను నమ్ముకొనుట కంటే యేసయ్యను నమ్ముకొనుట మేలు. ఆమేన్. ఈ దినము నీకు ఇచ్చిన మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నా బిడ్డ ఏమైపోతాడో, నా భర్త ఏమైపోతాడో, అసలు మా బ్రతికేంటి ఇలాగ అయిపోయామేంటి అని అనుకుంటున్నావేమో. వెలుగు లేక చీకటిలో సంచరిస్తున్న నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే, సూర్యుడు చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కాదు. ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ, మాకు వాళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పెద్దవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళని అందరి పేర్లు చెప్పుకోవటమే సరిపోయింది నీ జీవితానికి. ఇక నువ్వు చెప్పాలి, నా పెద్ద ఆయన ఒకడున్నాడు, ఆయన సిలువ వేయబడిన యేసు, ఆయన సమాధి నుండి లేచిన యేసు, ఆయన నాకు వెలుగై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నాడు భయపడను, నేను ఎవరికి ఎన్నాడు భయపడను. యెహోవా మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు. ఆమేన్. అందరూ పాడదాం. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నాడు భయపడను, నేను ఎవరికి ఎన్నాడు భయపడను. హల్లెలూయా. అందరూ మీ కుడి చేయి పైకి ఇలా పైకెత్తండి, గుప్పుడు మొయ్యండి, తల పైకెత్తండి. యెహోవా నాకు వెలుగాయే అని చెప్పండి. మీరు గట్టిగా చెప్తే సైతాన్ నిన్ను పారిపోతుంది. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7 దించండి. ఆయన వెలుగే నీకు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు, నా బ్రతికి నాకు అర్థం కావట్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతానని ఏడుస్తున్నావేమో. ఆయన పట్టించుకున్నాడు నిన్ను. ఆమేన్. ఆ వెలుగు, ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా, అవకాశాలన్నీ నీకు నీ వాళ్ళ దగ్గర నుంచి రాదు. నూతనముగా దేవుడు ద్వారము తెరిచాడు. అక్కడ రాశాడు ప్రకటన గ్రంథంలో,
చూడు, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన పైగా నీ వెలుగు ఎలాగ ఉంటుందంటే, నీవు పట్టణములో నీ పిల్లలు ప్రకాశిస్తారు అంతే. మన వెలుగు మహానగరాల్లో వెలుగుతాం. మనం ఏమీ లేని వారమే కానీ, మనము ఎవరి ప్రేమ పొందుకోలేని వారమే కానీ, బలమైన దేవుని ప్రేమకు నువ్వు అర్హుడవు, బలమైన దేవుని ప్రేమకు అర్హురాలవే. దేవుడే నీకు వెలుగుగా ఉన్నాడు. పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే. చూడండి, రాజకీయ నాయకులు అక్కర్లేదు, భూస్వాములు అవసరం లేదు నిన్ను బాగు చేయటానికి. దేవుడే. చదవమా. దేవుని మహిమయే. చూడండి, వెలుగంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆమేన్. మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరందరూ మామూలుగా ఉండలేకపోతున్నారు. ఎలా ఉంటుంది అదే, మీరు మామూలు వారి కారికి మీదట ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను ఒక ప్రవక్తగా ప్రకటిస్తున్నాను, మీరు కుబేర్లు కాబోతున్నారు, మీరు ఆరోగ్యవంతులు కాబోతున్నారు, మీరు బలమైన సాక్షిగా ఉండబోతున్నారు. ఎందుకంటే మీ దీపాన్ని వెలిగించిన వాడు దేవుడే. నీ వ్యాపారాన్ని వెలిగిస్తున్నాడు ఆయన, నీ ఆరోగ్యాన్ని వెలిగిస్తున్నాడు ఆయన. అది సుడిగాలిలో కూడా ఆరిపోదు, జడివానలో ఆరిపోదు. ఇక మీదట నువ్వు దర్జాగా బ్రతుకుతావు అంతే. నా దీపము ఆయన వెలిగించడని మాటతో భక్తుడు, అది సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతుంది. ప్రియులరా, ఏడవకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. నేనెందుకు ఈ పని చేశాను, నేనెందుకు ఈ పెళ్లి చేసుకున్నాను, నేనెందుకు ఈ బిడ్డకి జన్మనిచ్చాను, నేనెందుకు ఇందులో జాయిన్ అయ్యాను, నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను, అయ్యో అని తలపట్టుకుని ఏడవలసిన పని లేదు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక మీదట ఆ వెలుగు, ఇక అది ఏ తుఫాన్ వచ్చినా ఆరిపోదది. నీ వెలుగు, నీ ఆశీర్వాదము. నువ్వు ఇల్లు కడతావు, ఇల్లు కొంటావు. మీరందరూ సొంత కార్లు వేసుకుని ప్రార్థనకు రాబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టరే, కేకలు వేయరే. ప్రకటిస్తున్నాను, ఒక ప్రాఫిట్గా నేను అనౌన్స్ చేస్తున్నాను, దేవుడే నిన్ను వెలిగిస్తున్నాడు. నువ్వు అనుకున్న జాబ్కి రీచ్ అవుతావు, నువ్వు అనుకున్నటువంటి స్టడీ కంప్లీట్ చేస్తావు. ఆయన వెలుగు ఉంది కనుక నువ్వెక్కడికి వెళ్ళినా దారి దొరుకుతూనే ఉంటుంది. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పాడదాం. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై
ఆరని దీపమై దివ్యమానమై నా హృదయం కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు నిండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు అందరూ లేచి నిలబడదాం. వెలిగించినావు సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఎంత కష్టం వచ్చినా జడివానలో దరిద్రత చుట్టుకున్నా అది ఆగిపోయేది కాదు. తోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము వెలిగించిన నీవు వెలిగించిన ఆయనే కట్టాడు నీ దీపము కుటుంబాన్ని, ఆయన ఇచ్చాడు గర్భాన్ని. మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల పడిలోన సేద తీర్చుచున్నది ఆమేన్. మారని నీ కృపా నన్ను వీడనన్నది దేవుడు వెలిగించాడు. మర్మాల బడిలో Yes. సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అందరూ నమస్కరించండి, తలలు వంచండి. నా బ్రతుకేంటి ఒక ప్రశ్నగా ఉండిపోయావు కదా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. నీవు ప్రతి చోట సాక్షిగా ఉండాలని ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకుంటే నాకేం జరగలేదు, నా జీవితంలో ఏ వెలుగు లేదనుకుంటున్నావేమో. నీవు పట్టణంలో ప్రకాశిస్తావు, ఈ పట్టణంలోనే నువ్వు స్థిరపడతావు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు వెలుగు కాదు. మాకు ఆస్తి లేదు కదా, మాకు అంతస్తు లేవు, ఐశ్వర్యం లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ అర్హత లేదనుకున్నావేమో. అన్నీ ఉన్నవాడు నీ మీదకి వచ్చాడు. దేవుడే దేవుడే వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలు బాబు, నీ మాట చాలయ్యా. నీకు విరోధంగా జీవించనేమో, ఇక నేను ఇక మీదట నీకు విరోధంగా జీవించను బాబు.
నాకొద్దు. నాకు మనశ్శాంతి లేని బ్రతుకు నాకొద్దు. నీవుంటే మనశ్శాంతి కదా, నాకు నీవు కావాలి. ఇక పాపము చేయనని తీర్మానం చేసుకో. ఇక అబద్ధాలు ఆడను, వ్యభిచరించను, దొంగిలించను. గొర్రె పిల్ల దీపం వెలుగు నాకు కావాలని అడుగు. ఒక బలమైన సాక్షి ఉండబోతున్నావు. దేవుడు నీ స్వజనుల మధ్య నేను వెలిగించబోతున్నాడు. నీ పట్టణంలో నేను వెలిగించబోతున్నాడు. నన్ను ఎవరు చేసుకుంటారు? నా బ్రతికేంటి? నా ఉద్యోగం ఏంటి? నువ్వు యేసుకి చోటి, నువ్వు అసలు యేసయ్యకి చోటిస్తున్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సమయం నిన్ను దర్శిస్తున్నాడు. పాపమును లక్ష్యము చేస్తున్నావు. మేలు పొందకుండానట్లు మీ పాపములు అడ్డుబండలుగా వస్తున్నాయి. ఇక నేను పాపిగా ఉండనయ్యా, ఈ క్షణమే తీర్మానం చేసుకుంటున్నానని అనుకుంటే, యేసయ్య నా హృదయంలోకి రండి. యేసయ్య నా గుండె నిండా ఉండండి బాబు. యేసు నువ్వు కావాలి బాబు. నాకు బంధువు కంటే, స్నేహితుల కంటే నీ ఉంటే నాకు చాలు. నమస్కరించండి. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా చేసి ఉంటే, తెలుసో తెలియక చేసేవేమో, పరిస్థితులను బట్టి అడుగులు అటు ఇటు పడ్డాయేమో, సూటిగా నీతో మాట్లాడాడు ఆయన. వెలుగు వచ్చింది, ఈ దినమైన నువ్వు కాపాడుకో. నువ్వు వర్దెలుతావు, నువ్వు చిగురు పడతావు. ఆ వెలుగు నీ దగ్గర నిలిచి ఫలించాలంటే పరిశుద్ధత అనే పెద్ద బేస్ చాలా అవసరమైనది. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నీ వాగ్దాన వాక్యాన్ని నమ్ముతున్నాను. నా పరిస్థితి ఫైనాన్షియల్గా పాడైపోయినా నీవు నాకు వెలుగిచ్చేవని మాట్లాడావు కదా బాబు. నీ మాట నాకు చాలు బాబు. ఆరోగ్యం క్షీణించిపోయినా వెలుగు వచ్చిందని చెప్పావు కదా, అది నీ నుండి వచ్చిందన్నావు కదా. కొత్త ఆరోగ్యం నాకు ఇస్తున్నావు, నీకు వందనాలు. ఇక మీదట నేను తప్పిదము చేయను, ఇక నీకు దూరముగా జీవించను, నీతో అంటు కట్టబడతాను బాబు అని తీర్మానం చేసుకో. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లుము అంటే ఇక పాప స్థితిని విడిచిపెట్టిరా. గొప్ప విశ్వాసముతో పాజిటివ్గా ఆలోచన చేయ. అడుగు ముందై మరలా రాజబిడ్డగా సిద్ధపరచబడతావు. రాజ్యమును ఏలుబడి చేస్తావు. ఏలికగా ఉంటావు. తలగానే బ్రతుకుతావు కానీ తోకగా బ్రతకవు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. పాపాలు ఒప్పుకొని యేసుని గుండె నిండా చేర్చుకునండి. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. అందరూ కూర్చోనండి. ఈ సమయంలో ప్రకటన విందామండి. మీరు స్పాన్సర్ చేయాలనుకున్న ఛానల్స్లో మన వాక్యం ప్రతిరోజు వస్తుంది. స్పాన్సర్ చేయాలనుకున్నవారు వాలంటీర్స్ దగ్గర కవర్స్ ఉంటాయి, తీసుకొని మీ స్పాన్సర్ అమౌంట్ దాంట్లో ఉంచి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ ప్రాంతం పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి తైలాభిషేకం చేయించుకోవడానికి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉంచి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలానే మీరు ఒకవేళ గూగుల్ పే, ఫోన్పే చేయాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ చూపిస్తారు. 9010022356 అనే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే చేయొచ్చు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం
నీకోసమేనయ్యా యేసయ్యా నీకోసమేనయ్యా యేసయ్యా నీకోసమేనయ్యా ఆరాధించును 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 ఆనందించును 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 ఆరాధించును 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 యేసయ్యా 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 ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. అందరూ లేచి నిలబడండి. మీ స్థానాల్లో తల వంచి కళ్ళు మూసుకునండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ప్రార్థన. కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. సకల ఆశీర్వాదముల కారణభూతుడగు దేవానికి వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటలో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు, వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు. ప్రభువా నీకు వందనాలు బాబు. నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు మా పక్షంగా ఉన్నావు. మేము దుఃఖపడినా బాధపడినా నువ్వు తట్టుకోలేని పెద్ద మనస్సున్న దేవుడు. అందుకని మాతో ఈరోజు మాట్లాడావు. ఏడవకు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఏంటి ఆ వెలుగు? ఎలాంటి వెలుగు అంటే అది సూర్యుడు చంద్రుడు నుంచి వచ్చేది కాదు, దేవుని మహిమయే పట్టణములో ప్రకాశించటానికి వెలుగది. గొర్రె పిల్ల దీపమే వెలుగు. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. నీ సన్నిధానికి వచ్చి ఇచ్చినటువంటి కానుకలను, దశమ భాగములను, అర్పణలు మీరు దీవించండి. నీ సేవ జరగటానికి, ఈ హాలు రెంట్ కట్టడానికి వీరందరూ కష్టార్జితాన్ని నీ కానుకలుగా సమర్పించారు. ఇది నీ సన్నిధిలో వాడబట్టానికి కృపదా ఇచ్చారు. ఎవరెంత ఇచ్చారో, ఏమి ఇచ్చారో అవన్నీ మీరు చూశారు. 100 రెట్లు వారికి దయచేయండి.
ఇది నీ సేవార్థమే వాడబట్టడానికి సహాయము దయచేయండి. అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి, దైవిక స్వస్థత ఇవ్వండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. మంచి కుమారులను కుమార్తెలను ఆరోగ్యమైన బిడ్డలను దయచేయండి. వివాహము కాని బిడ్డలకి జ్ఞానమైన మంచి లైఫ్ పార్ట్నర్స్ని మీరు అనుగ్రహించండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యము దయచేయండి. ఆశ్చర్యకరంగా రుణముల నుండి విడుదల దయచేయండి. నీ మీద ఆనుకోవడానికి సహాయము దయచేయండి. నీ సన్నిధిలో నీకు సాక్షి ఉండటానికి కృప దయచేయండి. ఏ కుటుంబాల మధ్య సమాధానం లేదో, వేదనతో ఉన్నారో సమాధానము దయచేయండి. ఇడిపోతున్న వారిని జతపరచు బాబు. విదేశాలు వెళ్ళాలి, చదువుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తమని ఎదురు చూస్తున్న వారికి మార్గములు సరళము దయచేయండి. వీసాలు దయచేయండి. ప్రభువా మీకు వందనాలు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. పాడి పంటలు మీరు దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నావు కదా, ఆ వెలుగు వారికి చూపించండి. ప్రభువా చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి, గొప్పవారిగా చేయండి. నీకు సాక్షులుగా ప్రతి చోట నీ సాక్షి ఉండటానికి కృప దయచేయండి. ఈ సమయంలో ప్రభువా తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి, తైలముని జీవము మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. బలమైన సాక్షులుగా ఉండటానికి, మళ్ళా తిరిగి నిన్ను గనపరచడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి. ఎవరికి వారు వెళ్తారని కాపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసము సమాధానము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు యేసు రక్తం చేయమని చెప్పుకుంటూ మీ పాప పుట్టింది. దేవుని కోట్ల స్తుతులు, దేవుని నామానికి స్తోత్రం. ఇసాక్ అన్నకు వందనాలు చెల్లిస్తున్నా. నా పేరు విజయ, మాది మూలపల్లె గ్రామం. నా పెళ్ళి 21 సంవత్సరం అయింది. ఫస్ట్ నెల ఇక్కడికి వచ్చాం, కన్సీవ్ అయ్యాం. పాప పుట్టింది. దేవుని కోట్ల స్తుతులు స్తోత్రం సమర్పణ చేసుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. వీరు మూలపల్లి నుంచి వస్తున్నారు. వీరికి వివాహమై 21 సంవత్సరం అయింది. వీరికి గర్భఫలం లేక బాధపడుతున్నప్పుడు ఎవరో చెప్పారంట, కడుపులో తైలాభిషేకాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళండి. దైవజనులు ప్రార్థించినప్పుడు చాలామంది గర్భఫలాలు కలుగుతున్నప్పుడు వారు విశ్వాసంతో వచ్చారు. వారికి దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. నా పేరు పోలావతి, మాది నంగవరం. నాకు వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరాల్లో ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాం, కానీ నాకు సంతానం అయితే కలగలేదు. ఇంకా మేము విసిగిపోయినాము. మరి అన్న కర్నూలుకి రావడం జరిగింది. అన్న కర్నూలులో మీటింగ్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నేనైతే ప్రార్థనకు రాలేకపోయాను. 2వ నెల వచ్చాను, ప్రేయర్ చేయించుకున్నాను. 3వ నెలకంతా నేను కన్సీవ్ అయ్యాను. 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం నాకు ఈ సంవత్సరం ఈ ప్రార్థనకు రావడం వల్ల 3వ నెలనే నాకు గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశారు. దేవుడి ప్రార్థనకు వచ్చిన తర్వాత మా ఇద్దరి జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. ఇప్పుడు నాకు 5వ నెల. ఈ యొక్క గొప్ప అద్భుతం చేసిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన అన్నకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. సిస్టర్ పేరు మమత, బ్రదర్ పేరు ప్రవీణ్. వీరు 14 సంవత్సరాలు అయింది వీరికి వివాహమై, అయినా పిల్లలు లేరని ఇక్కడ తైలాభిషేకంకి వచ్చిన తర్వాత దేవుడు తనకి గర్భఫలం ఇచ్చారు. ఈ సిస్టర్ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా చికెన్ పాక్స్ వచ్చి చాలా సీరియస్ అయినప్పుడు కూడా దేవుడు కృప చూపించి తనకు ఆరోగ్యం ఇచ్చారు. అలానే ఈ బాబు కూడా పుట్టిన తర్వాత NICUలో పెట్టాలి అని చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి 3 రోజులకే బాబుని వీళ్ళకి అప్పగించారు. 14 సంవత్సరాలకి దేవుడు వీరికి గర్భఫలంనిచ్చి బాబునిచ్చాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ అమ్మాయిని చూసారా? సాక్షి సార్. అదే
ఈమె ఐవీఎఫ్ చేయించుకుంది, పిల్లలు పుట్టరని ఐవీఎఫ్ కూడా చేయించుకున్నా కూడా ఐవీఎఫ్ కూడా పనిచేయలేదు. పనిచేసిందా? పనిచేయలేదు. ఏడుస్తూ మన ప్రార్థనా శక్తికి వచ్చింది. సికింద్రాబాద్లో మన ఆరాధన దగ్గరికి వచ్చింది, అడ్రస్ వెతుక్కుంటూ. చేతులుంచి తైలముతో ప్రతిష్ఠ చేస్తే ఈమె ముందు చెప్పిన సాక్ష్యం. మాకైతే మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. గర్భఫలం లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, అయినా ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. నాకేంటంటే ప్రాబ్లం ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. అయితే డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ మాకు అంతా వ్యర్థంగానే అయిపోయింది. మీకు ఒకటే ఒక మార్గం ఉంది, ఐవీఎఫ్ ఒకటే మీకు మార్గం ఉందని చెప్పారు డాక్టర్స్. ఆ ఐవీఎఫ్ కూడా మేము ఎంతో ప్రయత్నించాం, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిలు ఉప్పలగుప్తం వెళ్ళారు ఒకసారి. అది చూసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసి నేను ఇంకా ఇలా ఫెయిల్ అయింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని, ఏంటి అనేసి ఆ పాస్టర్ గారి నేమ్ ఏంటని మా పెద్దమ్మ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఇస్సాక్ అయ్య గారు అని చెప్పింది. అప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, హైదరాబాద్లో ఎక్కడైనా దగ్గరలో చెప్తున్నారా ఏంటి వెళ్దాం అనేసి. అప్పుడు సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారనేసి యూట్యూబ్లో నేను చూసి వచ్చాము. ఒక వారం అయ్యగారు అయితే ఇలాగ ఐవీఎఫ్ ఎంత ఖర్చు అయింది అయ్యగారు, మేము ఎంతో పిల్లల కోసం ప్రయత్నించాం కానీ ఫెయిల్ అయింది అని చెప్పినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అదే ఒక బిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావా అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా గర్భాన్ని ఫస్ట్ ఏ రోజైతే అయ్యగారు నాకు ప్రవచనం రిలీజ్ చేశారో ఆ రోజే నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళాము. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా నీకు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే ఆశ్చర్యం దేవుడు నా జీవితంలో కలుగు చేశాడు. ఆ స్కాన్లో కూడా బేబీ బాగానే ఉందమ్మా ఇప్పటికైతే అనేసి, ఇప్పుడు నువ్వు 9 week ప్రెగ్నెంట్తో ఉన్నావని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలమ్మా అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ లైట్గా నాకు కనిపించినట్టు అయింది వాష్రూమ్కి వెళ్తే. అప్పుడు అయ్యగారు ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసుకుని, తండ్రి ఇది నీ శక్తి ద్వారా వచ్చింది కనుక నీ శక్తిని ఆ స్కాన్లో నాకు కనుపరచు, మరలా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ జరగకూడదని నేను ప్రేయర్ చేసుకున్నాను. అటు రీతిగానే దేవుడు కార్యం చేసి స్కానింగ్లో బేబీ బాగుందమ్మా అనేసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అయ్యగారు అలా ప్రేయర్ చేసి నా కొరకు ఆ ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు నిజంగా నేను దేవుణ్ణి అయ్యగారిలో చూసినట్టు అనిపించింది. అటువంటి రీతిగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇస్సాక్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు నా జీవితంలో అయితే మహా అద్భుతం చేశారు. ఏంటంటే నా ప్రాబ్లం మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, గర్భఫలం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. మేమైతే ఎంతగానో మీకు ఒకటే ఒక మార్గం ఉంది ఐవీఎఫ్ అని చెప్పారు. ఆ ఐవీఎఫ్ కూడా ప్రయత్నించాం, ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. మాకైతే ఇంకొకటి సెకండ్ ఛాన్స్ కూడా ఐవీఎఫ్ ఉంది. ఈ టైంలో మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిల ద్వారా తెలుసుకుని నేను ఒకసారి వెళ్తే బాగుంటుంది అనేసి అడ్రస్ ఏంటని అడిగితే ఉప్పలగుప్తం అని చెప్పారు. కానీ యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి సికింద్రాబాద్ ఎక్కడైనా యూట్యూబ్లో దగ్గరలో చెప్తున్నారా హైదరాబాద్లో అని సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారని తెలుసుకుని మేము సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది. అయ్యగారు అయితే మేము ఫస్ట్ వీక్లోనే ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. బిడ్డనెత్తుకుని వస్తావమ్మా సాక్ష్యం చెప్తావు అనేసి అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా పట్ల ఏ రోజైతే ప్రవచనం రిలీజ్ చేశారో అదే రోజు నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ట్యూబల్ బ్లాక్ అని చెప్పిన డాక్టరే ఆశ్చర్యపోయే అద్భుతం దేవుడు నా జీవితంలో కలుగజేశారు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుండి కూడా 3rd monthలో అయితే ఎక్కువగా బ్లీడింగ్ కనిపించింది. ఆ రోజు ఎంతగానో భయం వేసింది. నైటు 2 ఆ టైంకి చాలా ఎక్కువగా ఓవర్ బ్లీడ్ అయ్యింది. అప్పుడు టెన్షన్ పడి ఎంతగానో ఆ టైంకి మా హస్బెండ్కి చెప్దామన్నా టెన్షన్ పడతారని ఎంతగానో బాధపడుతూ
దేవుడిచ్చాడు, దేవుడు నా పట్ల కార్యం చేసింది, దేవుడి చిత్తం ద్వారా జరిగింది కనుక దేవుడు అన్యాయం చేయడని ఎంతగానో విశ్వాసంతో హాల్లోకి వెళ్ళి మరలా ప్రభువా ఇది నీ చిత్తం ద్వారా కలిగింది, ఏ కీడు జరగకుండా కృప చూపించని నేను అయ్యగారు ప్రేయర్ ఆయిల్ తాగి ప్రార్థన చేసేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ప్రేయర్ చేసుకుని మధ్యాహ్నం పడుకున్నాను అనమాట. అప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. ఏంటంటే నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యగారు ఇలా ఏంటో బ్లీడ్ అయ్యింది, నాకు భయంగా ఉందని చెప్పినప్పుడు అయ్యగారు ఏం కాదమ్మా వెళ్ళిపో అనేసి ప్రార్థన చేశారు. దేవుడిచ్చాడు కనుక ఏం కాదని ప్రార్థన చేశారు. అప్పుడు అయ్యగారు ప్రార్థనా శక్తిలో కోడి పిల్లల్ని పెంచుతున్నారనమాట. అందులో ఒక కోడి పిల్లని నాకు ఇస్తున్నారు. అదేమో అంతకు ముందు నీరసంగా ఉంది, తీసుకోమని చెప్తుంటే నేను ఒకటే పిల్ల కదా అది ఏదైనా ఎత్తుకుపోద్దేమనేసి నేను తీసుకోనన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అది ఎప్పుడైతే మమ్మల్ని తీసుకోమని మా చేతికి ఇచ్చారో యాక్టివ్గా ఎగిరి గొంతులేయడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఎంతగానో కృప చూపించాడు కనుక అది అన్యాయం కాదు, క్షేమంగానే బేబీ లోపల ఉందని ఎంతగానో విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నెక్స్ట్ స్కాన్కి వెళ్ళేసరికి బేబీ హెల్తీగానే ఉంది, ఏమి అబ్నార్మాలిటీస్ ఏం లేవని చెప్పడం జరిగింది. అదే రీతిగా బేబీ కడుపులో పడిన దగ్గర నుండి కూడా స్కాన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. బేబీ వెయిట్ తక్కువగా ఉందని, ఉమ్మనీరు అలా చెప్పడం జరిగింది. బేబీ అయితే పేగు మెడనేసుకుందని ఒకసారి, బేబీ ఎదురు కాళ్ళతో ఉందని, ఇలా ఎవ్రీ టైం స్కాన్కి వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. కానీ దేవుడైతే దినములు గడిచిన తర్వాత ఒక ఆరోగ్యమైన బిడ్డను దేవుడు నాకు ఇవ్వడానికి కృప చూపించారు. అందును బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆ సిస్టర్ పేరు శాంతమ్మ. వీరు పారుమంచాల్ అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి 3 ఆడపిల్లలు. ముందు దైవజనులు వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు తైలాభిషేకంలో మగపిల్లాడు కావాలన్న వారికి పుడుతున్నారని తన వాక్యంలో చూసి బలపడి 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన 2వ నెలకే తను మళ్ళీ కన్సీవ్ అయ్యి గర్భంతో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అయ్యా నాకు మగబిడ్డ కావాలి, 3 ఆడపిల్లలు నాకు ఈసారైనా అబ్బాయి కావాలని ప్రార్థన చేయించుకుంటే దైవజనులు చెప్పారు, నీవు నెలల నిండి డెలివరీ అయిన తర్వాత అబ్బాయిని ఎత్తుకుని వచ్చి ఇక్కడ సంఘం అందరి ఎదుట సాక్ష్యం చెప్తావని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. ఆయన ప్రార్థించిన విధంగా ఆశీర్వదించే విధంగా 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారండి. 3 ఆడపిల్లల తర్వాత దైవజనులు చెప్పిన విధముగా అబ్బాయి పుట్టాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని నామానికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. మా ఊరి పేరు గోకులపాడండి. నా పేరు హైమా. నాకు పెళ్ళై 14 సంవత్సరాల గర్భఫలం వచ్చిందండి. ఎన్నో మందులు వాడాను, ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి, ఎక్కడా ప్రయోజనం లేదు. ల్యాప్రోస్కోపీ కూడా చేశారండి, 2 సార్లు ఐఓఐకి కూడా చేశారు, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చామండి. జనవరి నెలలో నువ్వు మళ్ళీ వచ్చే నెలకి గర్భంతో వస్తావమ్మా అన్నారండి. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. ఒక 10,000 స్పాన్సర్ కూడా చేసుకున్నామండి. మాకు ఈ కార్యం జరిగితే అనుకున్నామండి. అలాగని ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత గర్భఫలం వచ్చిందండి. చక్కని బాబునిచ్చాడు దేవుడు. చూడండి, దేవుడు 14 సంవత్సరాలకి జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుని పరిచర్యకు ఒక విత్తనం వేశారు, దేవుడు వారికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానసుందరి వీరు పాపైపాలెం పిడుగురాళ్ల నుంచి ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు, మాచర్ల. వీరికి వివాహమై 21 సంవత్సరాలు అయిందండి. 21 సంవత్సరాలైనా పిల్లలు లేరు. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. దగ్గర 10 లక్షల వరకు వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టారు పిల్లల కోసం. అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదు. వాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. వారు చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతో
గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన ప్రేరేపణ కొలది ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేశామని చెప్తున్నారు. అలా చేసి వారు వెళ్ళిన 2వ నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించి తనము గర్భము ధరించుటకు సహాయం చేశారండి. వివాహమైన 21 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని కార్యము దేవుని తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మేము డోర్ నుంచి వచ్చాము. మా పాప షైని. ఈ పాపకి 3 ఇయర్స్ నుంచి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ 4th స్టేజ్లో నుంచి చాలా మరణ పడకల్లో నుంచి దేవుడు కాపాడినాడు. 1.5 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాము. వచ్చిన 4వ నెలనే మా పాపకి దారి చూపించాడు దేవుడు. గొప్ప అద్భుతాన్ని చూపించాడు. అసలు బతకదు ఈ పాప, 2-3 రోజుల కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లే చెప్పినప్పటికీ కీమోథెరపీ ఆపరేషన్ అయింది. కీమోథెరపీ చేయించినాము, రేడియేషన్ కానీ అయింది. కీమోథెరపీ చేయించినా కానీ పాప అయితే బతకదు, చాలా రిస్క్ అని చెప్పినారు. ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు మేము వచ్చిన నెలనే అన్న క్యాన్సర్ గడ్డలు కరుగుతున్నాయని మాకు వాగ్దానం ద్వారా ఫస్ట్ ఇక్కడికి అడుగుపెట్టిన వెంటనే చెప్పినాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినాడు. మళ్ళీ నవంబర్లో మా పాపకి మొత్తం రేడియేషన్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాక 3 మంత్స్ తర్వాత రండి, అప్పుడు నార్మల్ వస్తే బాగైనట్టు అని చెప్పినారు. మళ్ళీ 3 మంత్స్కు నవంబర్లో మేము టీవీ ఛానల్కి అమౌంట్ ఇస్తాము, దేవునికి కానుక ఇస్తామని మేము నవంబర్లో వచ్చి కానుక వేసినాము. డిసెంబర్లో మళ్ళీ టెస్ట్లు అన్నీ తెప్పించినాక రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. 4th స్టేజ్లో నుంచి అసలుకి లంగ్స్కి అంత స్ప్రెడ్ అయిపోయిందా, పాప అంతా చాలా వీక్ అయిపోయిందా. 3 సంవత్సరాల నుంచి పాప కోసం చాలా ఇబ్బంది పడినాము. ఇప్పుడు మొత్తానికి డిసెంబర్ కల్లా దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యంగా దేవుడు మరణ పడకల్లో నుంచి గొప్ప స్వస్థతనిచ్చాడు. నా బిడ్డని నాకు ఇచ్చాడు. అసలు నా బిడ్డ బతుకుతుందని అనుకోలేదు. 4th స్టేజ్లో నుండి బతకడం అంటేనే చాలా కష్టము. అటువంటిది బతికి ఇప్పుడు మీ ముందర ఇట్లా కనపడుతుంది పాప. మాకు సజీవంగా దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇసాకన్న గారికి వందనాలు. వందనాలండి. మేము 7 సంవత్సరాలు అయిందండి మాకు పెళ్ళయి. పిల్లలు పుట్టకపోతే అయ్యగారి దగ్గరికి వచ్చామండి. మీకు పాప పుడుతుందమ్మా అని ప్రార్థన చేసి చెప్పారండి. అలాగే మాకు పాప పుట్టిందండి. దేవుని నామమునకు వందనాలు. వీరి భర్త పేరు కర్ణ. వీరు నిడమనూరు అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయిందండి. 17 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేరు. గర్భసంచి చిన్నగా ఉండడం వల్ల పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల ఒంగోలులోని మొత్తం ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టడం కష్టమని అన్నప్పుడు ఇక్కడ వారు ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు 12 నెలలు వచ్చారు. ఒంగోలు తైలాభిషేకంకి వచ్చినప్పుడు గత సంవత్సరం డిసెంబర్లో దైవజనులు ఆశీర్వదించి నీవు నిండు గర్భవతిగా వస్తావని ఆశీర్వదించి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధంగా తను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. కన్సీవ్ అయ్యి తర్వాత చక్కటి ఆరోగ్యమైన పాప పుట్టింది వారికి. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలు పుట్టరు అని చెప్పిన స్థితి నుంచి దేవుడు వారిని ఆశీర్వదించి గర్భాన్ని ఇచ్చి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మాది జమ్మలమడుగు మండలం తొరివేముల గ్రామం. మాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది. ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాము, కానీ మాకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇక్కడికి 7 నెలలు వచ్చిన తర్వాత మాకు దేవుడు గర్భఫలం ఇచ్చినాడు. ఇప్పుడు నాకు 5వ నెల. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. వీరి పేరు హర్షిత. వీరు ఎమ్మగనూరు దగ్గర నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. మొదట వీరికి ఒక బాబు పుట్టాడు. తర్వాత తనకి 3 సార్లు ప్రెగ్నెన్సీ రావడం, హార్ట్ బీట్ సరిగా లేకపోవడం వల్ల ఆ 3 సార్లు అబార్షన్ జరిగింది. వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకం నుంచి ఆ ప్రార్థన చేసిన నూనె తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చారు. తను ఆ నూనె రోజు ప్రార్థన చేసుకుని వాడుతుండగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. మొదటి బాబు పుట్టిన తర్వాత 3 సార్లు అబార్షన్ అయిన తర్వాత
ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి రావడం బట్టి దేవుడు తనకి మరి గర్భఫలాన్ని ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్తే బేబీ పరిస్థితి అది ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఇప్పుడు దేవుడు చక్కటి బాబుని ఇచ్చారు. వీరి జీవితంలో దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును. వీరి పేరు సికామణి, వారి భార్య నాగమణి. వీళ్ళు తుడిచెర్ల అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో తనకి గర్భసంచి దగ్గర నీటి బుడగలు ఉండడం వల్ల తనకి గర్భం రాలేదు. అలానే భర్తకు కూడా కణాలు తక్కువ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. వారిద్దరికీ గర్భఫలానికి తగిన ఆరోగ్యాలు లేకపోవడం వల్ల గర్భం రాలేదు, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన నూనె వారు వేయించుకుని ఇక్కడ ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించి వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు, తను ఎవరైనా ఒక్కరే బ్రతుకుతారు, అయితే బాబు బ్రతుకుతాడు, లేకపోతే తల్లి బ్రతుకుతుంది, ఇద్దరు అయితే ఉండే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. కానీ దేవుని కృప వలన, దైవజనుల వాగ్దానం వలన ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఆపద లేకుండా చక్కటి నార్మల్ డెలివరీ జరిగింది. బాబు పుట్టాడు, వారికి ఆరోగ్యమైన బాబు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వీరి పేరు నరసమ్మ, వీరి భర్త పేరు నరసి. పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి గర్భఫలం లేదు. ఆ మధ్యలో 4 సార్లు వారికి కన్సీవ్ అవ్వడం, మళ్ళీ అబార్షన్ అవ్వడం జరిగినప్పుడు ఇక్కడ వారు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తన 5వ నెల గర్భిణీగా ఉన్నారు. మొదట పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం ద్వారా ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. వీరి పేరు హసీనా, వీరు వడ్డేమాన్ గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న ప్రాబ్లం ఏం లేదు, కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని ప్రాబ్లం క్లియర్గా చెప్పేవారు కాదు డాక్టర్స్. చాలా హాస్పిటల్స్ కూడా తిరిగారు, అయినా ఎటువంటి లాభం లేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడికి ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారు చెప్పారు, ఇక్కడ దైవజనుల దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకుంటే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారని వారు చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా 2వ నెలలోనే దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. వారు కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తను 7వ నెల గర్భిణీగా ఉన్నానని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని, కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇసాగయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది, కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకి వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది, పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు నాకు ముగ్గురు బాబాయిలు, మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇసాగయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అరటిపండు తీసుకొని ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అరటిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఈ సహోదరి గతంలో దైవజనులు చెప్పారు కదండి, కొబ్బరి చెట్టుకి కాపు లేకపోతే ప్రార్థన నూనె వేయడం వల్ల దేవుడు విస్తారమైన కాపు ఇచ్చాడని. అది విని బలపడి ఇక్కడి నుంచి అభిషేకం నూనె తీసుకొని వెళ్ళి 15 సంవత్సరాల నుంచి కాపు లేని మామిడి చెట్టుకి తను వేయడం జరిగింది విశ్వాసంతో. వేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అందరూ ఆశ్చర్యపోయే అంత ఫలాలు దేవుడు ఆ మామిడి చెట్టుకి ఇవ్వడం జరిగింది. తన విశ్వాసాన్ని బట్టి, దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఇసాకయ్య గారికి మా వందనాలు. మాది భీమవరం గ్రామం, ప్రకాశం జిల్లా, నాల్పులాడు మండలం. నాకు దేవుడు చేసిన మేలు, నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉండగా మంచంలో ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు పక్కింటి అమ్మాయి వచ్చి, నువ్వు బాధపడొద్దు, పలాని పాస్టర్ గారికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నీకు దేవుడు సహాయం చేస్తాడు, నీకేం కాదని పక్కింటి అమ్మాయి చెప్పింది. చెప్పినప్పుడు నేను 2-3 నెలల దాకా నేను పట్టించుకోకుండా రాలేదు. తర్వాత మళ్ళీ అదే శోధనలో నా కాళ్ళ పట్టాలు పోయి నేను ఏడుస్తూ ఇంకా కుమిలిపోతూ ఉన్నాను. అప్పుడు నేను ఈ పాస్టర్ దగ్గరికి తరలి వచ్చాను. వచ్చినప్పుడు ఈ పాస్టర్ వాక్యం, మండపం దొంగిలించిన మండపం గురించి వాక్యం చెప్పాడు. సరేనని మళ్ళీ అది తిరిగి రావడానికి 7 నెలలు ప్రార్థన చేస్తే ఎవరు మండపం వాళ్ళకి వచ్చింది. దాని గురించి వాక్యం చెప్పినప్పుడు, ప్రభా నా పట్టాల పోయినాయి, నా తిరిగి మళ్ళీ రమ్మని నేను ప్రార్థన చేసుకున్నాను. కోరుకుంటే నేను ఇంటికి పోయిన 2వ రోజే నా ఇంటికి వచ్చి నా గోడముడు పట్టాలుండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పాస్టర్కి వందనాలు. అంతేకాదు ఈ క్యాన్సర్ గురించి 3 సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యంగా ఉండి నేను బాగా ఇదిగా ఉండి ప్రతి ఒక్క పని చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. దేవుడికి వందనాలు. ఈ పాస్టర్కి నిండు వందనాలు. సెట్టువీ నుంచి వచ్చారు, నంద్యాల జిల్లా. 4-5 సాక్ష్యాలు తీసుకొచ్చారు వీరు. వీరికి తైలాభిషేకం రాకముందు తలకాయ నొప్పిగా ఉన్నప్పుడు వీరిక్కడికి వచ్చి తైలాభిషేకంలో పాలు పొందారంట. దేవుడు మంచి స్వస్థతనిచ్చారు. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో జామ చెట్టు కాపు లేకుండా ఉన్నప్పుడు వీరి విశ్వాసంతో తైలం పోసినప్పుడు ఆ జామ చెట్టు ఇప్పుడు కాపులు ఇస్తుంది. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో కోడి పిల్లలను కూడా వీళ్ళు పెంచుకుంటూ ఉన్నప్పుడు గడిచిన కాలంలో చాలా కోడి పిల్లలు చచ్చిపోతున్నప్పుడు తైలం పోసి వారు ప్రార్థన చేసినప్పుడు ఏ కీడు లేకుండా అవన్నీ బ్రతికి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంట. అదేవిధంగా వీడి కుమార్తె కోసం వీరు ప్రార్థన చేసుకున్నారు. ఈ కుమార్తె నా ఎగ్జామ్లో పాస్ అయితే కనుక నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు. దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి కూడా మంచి మార్కులతో పాస్ అయిందంట. చివరి సాక్ష్యం, వారి భర్త చాలా త్రాగుతూ ఉన్నప్పుడు, చాలా వేదన చెందినప్పుడు వారు తైలాభిషేకంలో పాలు పొంది తైలాభిషేకం చేయించుకునేటప్పుడు విశ్వాసంతో మనసులో అనుకుందంట, నా భర్త తాగుడి నుంచి విడుదలైతే నేను సాక్ష్యం ఇచ్చుకుంటానన్నది. ఈ రోజున వారి భర్త ఆ తాగుడి నుంచి విడుదల పొంది మంచి సాక్షి బిడ్డగా ప్రార్థనా శక్తిలో ఉన్నాడు. దేవుడు చిన్న సాక్ష్యాలు దీవించునుగాక. తన పేరు చిన్నమ్మాయి, కూరగల్లు అనే గ్రామం, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. తనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండి IUI ట్రీట్మెంట్ చేయించుకోవాలి, చేయించుకుంటే నీకు పిల్లలు పుడతారు అని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు తను ట్రీట్మెంట్ చేయించుకోకుండానే 1 సంవత్సరం అలా ఎదురు చూసింది. అయినప్పటికీ పిల్లలు పుట్టకపోయేసరికి తన ఆడపడుచు వాళ్ళ అక్క ఇలాగా బండ్లమూడి గార్డెన్స్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జరుగుతుంది, ఇసాకయ్య గారు వస్తున్నారు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారని చెప్పి తనని అక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తారని ప్రార్థన చేసి పంపించారు. తను అలా 7 నెలలు రావాలని ప్రార్థనలో తైలాభిషేకానికి వస్తూ ఉండగా 6వ నెలలోనే దేవుడు తన పట్ల కృప చూపించి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ చేయించుకోకుండానే గర్భఫలాన్ని ఇచ్చారు. 2 బాబులు, కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారు. ఏలియా, ఎలీషా అని దైవజనులు నామకరణం చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితాల్లో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను నా భార్య లాస్ట్ మంత్ ప్రార్థన శక్తికి వచ్చామండి. మాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోవడం వల్ల మేము చాలా హాస్పిటల్కి తిరిగాము, చాలా వరకు ఎక్కడెక్కడో చూపించామండి. మీరు ఇంకా IVFకి వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇక మీదట మళ్ళీ మెడిసిన్స్ అవి వాడి ఇంకొక 2-3-5 ఇయర్స్ వేస్ట్ చేయడం
కరెక్ట్ కాదు అని చెప్పేసి ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. సో ఐవీఎఫ్ అన్నది 3-5 lakhs దాకా కూడుకుంటుందని చెప్పి ఆలోచించి ఏం చేద్దామని చెప్పి బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాం. అప్పుడు ఇక్కడ అయ్యగారికి చేత ప్రార్థన చేయించుకుంటే పిల్లలు కలుగుతారని, అలాగే చాలామందికి కలిగారని మేము విని వచ్చామండి. వచ్చి నిజంగానే అయ్యగారితో చెప్పడం జరిగింది. చెప్తే అమ్మ నువ్వు ఏడవకు, నీకేం కావాలో కోరుకో చెప్పరా నాన్న అని అంటే 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, పాప బాబు కావాలని అనగానే సరే జరుగుతుందమ్మా పో వెళ్ళు అని అన్నారండి. అనగానే ఇంకా యాపిల్ పండు ఇచ్చారు, అది తీసుకొని వెళ్ళాము. వెళ్ళి ప్రార్థన చేసుకొని మా మిస్సెస్ నేను ఇద్దరం తిన్నామండి. ఆ రోజు నుంచి 10 రోజులు అయ్యింది, అంటే డేట్ అయ్యి ఇంకా 10 రోజులు గడిచింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాము. వెళ్తే అద్భుతంగా డాక్టర్ ఏమన్నారంటే అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని అనగానే మాకు ఆశ్చర్యం వేసిందండి. 12 సంవత్సరాల వరకు మాకు అసలు పిల్లలు లేరు. 12 సంవత్సరాల వరకు ఎన్నో హాస్పిటల్ తిరిగాము, టాబ్లెట్లు ఎన్నో మందులు వాడాము. చివరికి ఆ పిల్లకి గర్భంలోని బబుల్స్ ఉన్నాయని చెప్పి ల్యాప్స్కోప్ ఆపరేషన్ చేశారండి. ఆ ల్యాప్స్కోప్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 6 నెలలు సంవత్సరం చూసాం. అలాగే ఇప్పుడు ల్యాప్స్కోప్ ఆపరేషన్ అయ్యి ఒక 5 years అయిపోయింది. దాని ముందు మాకు 7 years, మొత్తం 12 years అయిందండి మ్యారేజ్ అయ్యి. సో చివరిగా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఈ ప్రార్థన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన 10 రోజుల్లోని మాకు కార్యం అనేది జరిగింది. ఇప్పుడు 2వ నెల మేము చాలా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మా హస్బెండ్ ఫారినర్, నేను అక్కడే ఇజ్రాయెల్లో మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాను. మా హస్బెండ్కి వీసా అప్లై చేస్తే రావట్లేదు. సో వీడియో కాల్లో సార్ తోటి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఫ్రైడే ప్రేయర్ చేయించుకున్నాను. సండే మా హస్బెండ్కి వీసా వచ్చింది ఇండియాకి. అప్పుడు వీసా మార్నింగ్ వచ్చింది, నైట్ మేము బయలుదేరి ఢిల్లీకి వచ్చాము. కేవలం ఈరోజు ప్రేయర్ కోసం నా హస్బెండ్ 6 ఫ్లైట్లు రావటం, 3 ఫ్లైట్లు వెళ్ళటం, 3 ఫ్లైట్లు టికెట్స్ బుక్ చేసి నిన్న నేను హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యి ఈ ప్రేయర్కి వచ్చాను. ఇంత జనం చూసి సార్ని నేను మీట్ అవ్వగలనో లేదో అనేసి చాలా కంగారు పడ్డాను. నా సాక్ష్యం చెప్పుకునే భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. 22 years అవుట్ ఆఫ్ కంట్రీయే. నేను 19 yearsలో వెళ్ళిపోయాను ఇండియా వదిలి. అప్పటి నుంచి గెస్ట్ కింద వస్తాను ఒక 1 weekకి. కానీ 1 dayకి నేను రావటం సార్ గురించి చాలా గొప్ప సాక్ష్యం ఇది. నెక్స్ట్ టైం నా హస్బెండ్ తీసుకుని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎప్పుడు యూట్యూబ్లో చూసే సార్ని ఇలా డైరెక్ట్గా చూస్తే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఆయనను చూడగానే చాలా ప్రశాంతత అనిపించింది. నేను ఇండియాకి వచ్చి నేను మంచి పని చేశానని అనిపిస్తుంది. దేవుడు నాకు ఎంతో నిండైన మనశ్శాంతిని ఇచ్చాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా రిటర్న్ వెళ్తాను ఇజ్రాయెల్కి. మళ్ళీ సార్ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సార్ని అక్కడ కూడా మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక. ఇజ్రాయెల్లో 2 కంపెనీలు పెట్టుకుని అనేక మందికి జాబ్ ఇచ్చిన స్థాయిలో దేవుడు పెట్టాడు. నేను మా హస్బెండ్ ఒక చిన్న జాబ్స్ చేస్తూ 2004లో మరి గణేష్ గారు వెళ్ళారు యుఎస్కి. 2006లో నేను పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాంటి సిచ్యువేషన్స్, పర్మనెంట్ జాబ్ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే 1 weekలో మేము దేశం విడిచి ఇక్కడికి వచ్చేసేలాంటి సిచ్యువేషన్స్. కానీ ఎన్నోసార్లు ఇసాక్ గారు మా గురించి ప్రార్థన చేశారు. మేము అక్కడ ఉండే సంఘ సభ్యులు ఎంతో, ఒక క్యాషియర్గా నేను పనిచేసేదాన్ని. ఎన్నో సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పటికీ ప్రతి దాంట్లో ప్రత్యేకత, ఒక ఆధిక్యత, ఆయన నమ్ముకున్న బిడ్డగా నేను ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టి అలాంటి కంపెనీస్కి 2 కంపెనీస్కి ఓనర్గా చేశారు. దేవుడికే వందనాలు. దేవుడు ఎంతో ఘనంగా గొప్పగా మమ్మల్ని స్థిరపరుస్తూ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, కొన్ని రోజులైతే మేము వండుకుని తినే ఓపిక కూడా లేని డేస్ మేము గడిపాం యుఎస్లో. మనకి గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ అద్భుతంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మేము 16 years మేము మళ్ళీ యుఎస్ నుంచి ఇక్కడికి రాలేదు ఎప్పుడు కూడా. కానీ 3 years బ్యాక్ మాకు దేవుడు కృపను బట్టి మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. అలాంటిది యుఎస్లో నేను కారు అంటే నేను ఒక చిన్నదాన్ని అయినప్పటికీ నన్ను ఇంతలాగా ఆశీర్వదించారు, నన్ను, నా కుటుంబాన్ని, మా అత్తయ్య గారిని ఆరోగ్య విషయంలో. దీన్ని దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి రోజంతా నేను ఆయన్ని ఎంతగానో స్మరిస్తూ ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.
ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇసాక్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేసింది. నేను అన్నాను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, గీతమ్మ ప్రార్థనలో ఒక గోడ కనపడుతుంది అన్నాను. ఏంటి? ప్రార్థనలో ఒక గోడ కనపడుతుంది. గోడ ఉంది, నువ్వేం భయపడకన్నాను. గోడ అంటే అదేంటో నువ్వు నాకు తర్వాత చెప్తావు. ఆఫ్ చేసినటువంటి ఆ పోలీస్ అన్ని కార్లు ఆపి అన్ని చెక్ చేసినాడు. ఈ కారు దగ్గర రాలేదు. ఈ కారు ఇతను స్లోగా బయటకు వచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ కారు చుట్టూ దేవుడు ఆవరించాడు. అంటే అలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయినప్పుడు అదే ప్రార్థనా శక్తి. అమ్మాయి గీతకి అప్పుడే అన్నీ కాల్ చేసి చెప్పాను, ఏంటి గీత ఏదో అక్కడ గోడ కట్టినట్టుగా అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను పోలీసు, నేను పక్క నుంచి వచ్చేసాను. భయపడుతుంది గీతం వెళ్ళిన కొత్త సమయం, ఎందుకంటే అది చాలా పెద్ద పనిష్మెంట్ అవుతుంది. కానీ ప్రార్థన ఇక్కడ ప్రేయర్లో గోడ కనపడింది. పోలీసు వచ్చినాడు, ఈ కారు దగ్గరకు వచ్చి వెనకాలకి వెళ్ళిపోయాడు, కానీ ఈ కారు ఈయనను చెక్ చేయలేదు. అది నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్ర. దేవుడు అమెరికాలో సొంత ఇల్లు కట్టుకునేలాగా దేవుడు కృప చూపించాడు, బిడ్డలను ఆశీర్వదించాడు. ఈ కుటుంబం ఇందాక గీతమ్మ చెప్తుంది కదా, దేవుని సాక్షిగా బిడ్డలో వర్ధిల్లాలని. నా సాక్ష్యం ఏంటంటే, మా వారు 60 సంవత్సరాల నుంచి కైని తింటున్నారండి. తింటుంటే వానమంటే మాంటలేదండి. సడన్లు ఏమొచ్చి ఊపిరి అందుకంటే అయిపోతుంది. ఊపిరి అందుకంటే అయిపోతుంటే పదండి అయ్యగారు వస్తున్నారు, రైల్వే నూకోవాలి, ఇసాక అయ్యగారు దగ్గరికి వెళ్దాము. 7 డాక్టర్లు, పెన్ హాస్పిటల్, కేరియు ఇవన్నీనండి, ఏవో పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పదండి ఇసాక గారు ప్రార్థనలో బతికితే బతికిస్తారు, వేసి బతికితే మనం ఆ దేవుని సన్నిధిలో ఉంటాము, లేకపోతే పరలోకం పోతాము. అలాగని తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు అన్నారు, లెగిసి నిలబడండి, చీకటి చిత్తలు ఉన్నాయి అన్నారండి. అయ్యగారు ఏమో లెగిసి నిలబడగమ్మనగానే నిలబడ్డ తర్వాత అండి అయ్యగారు ప్రార్థించగానే మా ఆయనలో నుంచి చీకటి చెత్తిపోయిందండి. ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేదండి, అయ్యగారు చేశారు, చేశారు గొప్ప కార్యం. 7 నెలల నుంచి వస్తున్నామండి. ఇప్పుడు మేము 3వ స్పాన్సర్ చేస్తున్నామండి. స్పాన్సర్ కాదు కదండి, మమ్మల్ని బతికిచ్చారు ముందు. తర్వాత నా కుమార్తె అమెరికాలో ఉందండి, ఇంకా 7 రోజులే టైం ఉంది. పట్టుకెళ్ళింది ఆహారానికి అయిపోయింది, ఫీజులకి అయిపోయింది. అమ్మ నాకు 7 రోజులు ఉంది, డిసెంబర్ కల్లా నాకు జాబ్ రావాలంటే అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ ప్రార్థన చేస్తావు తండ్రి, నేను నువ్వు భయపడకమ్మా అన్నాను. అన్న తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్ళి 2వ రోజున ఉద్యోగం వచ్చిందండి. మా చిన్న పాపకు, పెద్ద పాప లండన్లో ఉందండి. అయితే వచ్చి అమ్మ మరి నాకు 3 రోజులే ఉంది, ఇండియా పంపించేస్తాను అన్నది. అమ్మో, ₹1 కోటి ఖర్చు పెట్టాను, నా దేవుడు అన్యాయం చేయడు, విశాఖయ్య గారి దగ్గరికి నేను వెళ్తానమ్మా అని చెప్పానండి. ఆ లండన్ అధికారి, నువ్వేమీ ఇప్పుడు భయపడొద్దు, నేను సంతకం పెట్టేస్తున్నానని పాస్పోర్ట్ మీద సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చారండి. అలాగే అండి 50 సంవత్సరాలు అయిందండి నా పెళ్ళికి. మా అమ్మమ్మ పువ్వు అమ్మేసింది. ఆ టీవీలో వాళ్ళకి ఇచ్చారు గుంటూరు అమ్మాయి గురించి, పోయిన పువ్వు ఇస్తానని అయ్యగారు చెప్పారు. ఆ టీవీలో నేను ఏకేమించి అడిగానండి. పోయిన నెల రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. నా అమ్మమ్మ నా పెళ్ళికి అమ్మని భూమి తుల్లోని కొన్నామండి, ఏసై మాకు ఇచ్చారు. చూడండి, దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే దేవుడు బయలుపరిచాడో వారి పట్ల దేవుడు కృప చూపించి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నమ్మిన వారు మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతారు. నా 3వ కుమార్తె అండి కేజెస్లో జాబ్ అండి, పెద్ద జాబు. అయితే అల్లుడేమో సైన్స్ సిటీ తిరుపతిలోని. అయ్యగారి దగ్గరికి పాప నేను పోయిన నెలలో వచ్చామండి. అయ్యగారు ప్రవసరవారం చెప్పారు, మీకు ఏ కావాలో అవి కోరుకోండి, నేనున్నాను, చెయ్యిలు పైకి ఎత్తండి. నేను అయ్యగారు చెప్పినట్లు నా కూతురు నేను నా భర్త చెయ్యెత్తేవండి. రాజమండ్రిలో వచ్చిందండి ఎంసీఏ సీటు. లేదు అయ్యగారు చెప్పారు ఇస్తారని. గుంటూరులో వచ్చిందండి. బాబు తిరుపతిలో కావాలని మేము అక్కడ అడిగాము, అయ్యగారి దగ్గర తిరుపతిలోనే కావాలని అడిగినప్పుడు తిరుపతిలో ఆ పాపకి సీట్ వచ్చిందండి, ఆ ఎంసీఏ సీటు. ఆ సాయంత్రం వెళ్ళిపోతుందండి. చూడండి, మీకు ఏం కావాలో అది కోరుకోండి దైవజనులు చెప్పినప్పుడు వారు కోరుకున్న విధముగానే దేవుడు వారికి తిరుపతిలోనే వారికి సీట్ ఇచ్చాడు. మరొకసారి గట్టిగా దేవుని మహింపది ఎంత గొప్ప దేవుడో చూడండి. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక.
ఇస్సాకయ్య గారికి నా వందనాలు. మేము భద్రాచలం నుండి వచ్చామండి. నా పేరు లావణ్య, మా హస్బెండ్ వినయ్. పెళ్ళైన 1.5 year వరకు నాకు పీరియడ్స్ ఆగాయి. హాస్పిటల్కి వెళ్దామనేసరికి బ్లీడింగ్ అయిపోయేది గడ్డలుగా. మా ఆయన వచ్చారు కొత్తగూడెంలో తైలాభిషేకానికి. అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు కరోనా అటాక్ అయింది. బేబీకి హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది. నైట్కి నైట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 1.5 hour ట్రై చేసి అది నార్మల్ డెలివరీ అయిద్దాం అనుకున్నాను, కానీ ఆపరేషన్ అయింది. అయినా దేవుడు మమ్మల్ని ఇద్దరిని సజీవులుగా ఉంచాడు. అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే గర్భసంచి అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, 4 సంవత్సరాల వరకు గ్యాప్ తీసుకోవాలి అన్నారు. కానీ నేను అనుకున్న, ప్రభువా సృష్టించిన వాడు నీవు, సైన్యములకు అధిపతివి, సైన్స్ని తారుమారు చేయగలిగిన దేవుడవు నీవు అని నేను అనుకున్నా. ఇస్సాకయ్య గారి సాక్ష్యాన్ని బట్టి కనని గర్భమా గొడ్రాల పిల్లల్ని కనదానా జయగీతం ఎత్తి పాడుము, కుమార్ల సంతోషం గల తల్లిగా నేను చేస్తున్నాను, సృష్టించిన వాడు నేను నీ గర్భాన్ని మూస్తానా అని ప్రభువు నాకు గర్భఫలం ఫస్ట్ ఇవ్వకముందే మాట్లాడారు. ఈ మాటను బట్టి ప్రభు నాకు కుమారుడిని ఇచ్చాడు. మళ్ళీ డాక్టర్ల మాటను బట్టి నేనేం పట్టించుకోలేదు. ఇక్కడికి తైలాభిషేకానికి పోయిన నవంబర్లో వచ్చాను. జనవరి కల్లా నాకు మళ్ళీ 2వ బాబు కన్సీవ్ అయ్యాను. ప్రభు నాకు 2 కుమారులను క్షేమంగా ఇచ్చి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. కుమారుల సంతోషం గల తల్లిగా నన్ను చేసిన దేవునికి యుగ యుగములు రుణపడి మహిమగంత ప్రభావాలు చెల్లునుగాక. మాకు 5 years నుంచి పిల్లలు లేరు. అయితే మా పెద్దమ్మ ఆరాధన ఛానల్లో పాస్టర్ గారు ఇట్లా ప్రేయర్ చేస్తారు, పిల్లలు పుడతారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అంటే మేము మనుగూరు నుంచి ఇక్కడ తెలంగాణలో ఎక్కడ పెడతానరా అని తెలుసుకొని ఖమ్మంలో పెడుతున్నారంటే వచ్చాము. 5 తైలాభిషేకాలకే దేవుడు మాకు గర్భఫలం దయచేశారు. నాకు వాటర్ బబుల్స్ అయ్యాయి. అయితే 4 months నేను ఏ మందులు వాడకూడదని చెప్పి ఈ ప్రేయర్ ఆయిల్సే వాడాను. ప్రేయర్ ఆయిల్స్ వాడడం వల్ల నా వాటర్ బబుల్స్ మొత్తం పోయినాయి. దేవుడు నాకు గర్భఫలం దయచేశారు. దేవుడికి వందనములు చెల్లిస్తున్నాను. నేను కన్సీవ్ అయినప్పుడు మా ఇంటికి వెళ్ళాను. అక్కడ బైక్ మీద నుంచి సడన్గా గోతిలో దిగిపోయింది. అయితే అప్పుడు ప్రెగ్నెన్సీ పోయిద్దేమోనని చాలా భయపడ్డాను, కానీ అవ్వలేదు. 6 months తర్వాత ఒకసారి జారిపోయాను. అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. 9th month మెట్ల మించి జారి పడిపోయాను. అప్పుడు కూడా దేవుడు నన్ను చాలా కాపాడుతూ వచ్చాడు. దేవుడికి ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారి దగ్గరికి 8th month నార్మల్ డెలివరీ అవ్వాలి పాస్టర్ గారు అని నేను వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. పాస్టర్ గారు నార్మల్ డెలివరీ అవుద్దని చెప్పి నాకు తైలాభిషేకం చేసి పంపించారు. నార్మల్ డెలివరీ అయింది. మీకు బాబు పుడతారని చెప్పి పాస్టర్ గారు మాకు చెప్పారు. మాకు బాబు పుట్టారు. దేవుడికి ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. ఇస్సాకయ్య గారికి ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. మాది సూర్యాపేట. దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా భార్య 2022 10వ నెలలో నా భార్యకి ఈడ 2 గడ్డలైనాయి. ఈ రొమ్ము దగ్గర ఒకటి ఇక్కడ అయింది. 2 గడ్డలు అయితే నేను సూర్యాపేట హాస్పిటల్ చూపిస్తే సెట్ చేసి మీరు మాకు ఇక్కడ కనపడట్లేవు, మీరు ఖమ్మం వండి ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మటే ఏదన్నది మీకు తెలియపరుస్తుంది అంటే ఒక బెదర్ అన్నాడు కదా, ఒకరు అన్నారు ఇక్కడికి వస్తే అది క్యాన్సర్ కింద పడుతుంది, ఇక్కడ గడ్డలు కాకూడదు, ఆమెకి 1 కాదు 2 అయిందని తెలియపరుచున్నారు. అయితే మేము ఆ రీతిగానే డాక్టర్ అమ్మ సూర్యాపేట నుంచి రాసే ఖమ్మం వచ్చి టెస్ట్ చేస్తే ఆమెకు క్యాన్సర్ గడ్డలైంది. ఈ గడ్డ నుంచి మళ్ళీ ఈ గడ్డకు స్టార్ట్ అవుతుంది, ఈ ఆపరేషన్ చేయకపోతే ఈమె ప్రాణానికి ప్రమాదం అని ఖమ్మంలో చెప్పారు డాక్టర్లు. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఖర్చు చాలా అవుతుంది అన్నారు. అయితే మళ్ళీ సూర్యాపేట పంపించారు మమ్మల్ని. ఎక్కడికైతే తోలారో వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్ అన్నదిగా ఆపరేషన్కి 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది, కానీ కీమోలు పెట్టాలంటే ఒక్కొక్క కీమోకి 50,000 60,000 ఉంటుంది. 1 కాదు 2 కాదు అట్లా 5 6 పెట్టాలి, ఎక్కువే పెట్టాలి, అట్లా 3-4 లక్షలు అవుతాయి అన్నారు. అయితే మేము మధ్యతరగతి కుటుంబం, మేము అంత పెట్టుకోలేమమ్మా, మమ్మల్ని ఎక్కడికన్నా పంపండి ఫ్రీగా వైద్యం చేసే కాడికంటే హైదరాబాద్ అయితే వైద్యం ఫ్రీగా చేస్తారు, హైదరాబాద్ పంపుతాం అన్నారు. హైదరాబాద్ పంపారు. లగ్డీ కపూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, MGM హాస్పిటల్ అది. అక్కడ పంపిన తర్వాత మేము వెళ్ళి టెస్టులు చేశారు. వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాం. ఒక ట్రీట్మెంట్ ఏమి టాబ్లెట్ గిడేయలేదు. టెస్టులు చేసినాక ఈమెకు క్యాన్సర్ తలకెక్కింది, బోన్స్కి ఎక్కింది.
ఈమె బతకడం కష్టం, ఈమె బతకలేదని డాక్టర్లు తెలియపరిచారు. ఆ రిపోర్ట్లు యశోద స్పెషలిస్ట్ డాక్టర్కి పంపితే పెద్ద హాస్పిటల్కి పంపారు. ఆ డాక్టర్ అన్నాడుగా ఇక ఆమె బతకడం అసాధ్యమే, ఇక ఆమె బతకలేదని డాక్టర్ చెప్పాడు. అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా సార్ మరి ఈమె బతకదంటున్నారు మీరు, ఎట్లా మరి పరిస్థితి అంటే, బాబు ఈ బోన్ స్కానింగ్ తీసినాం, బాడీ మొత్తం స్కానింగ్ తీసినాం, ఇంకొక స్కానింగ్ ఉన్నది మీకు, ఒక స్కానింగ్ బాడీ మొత్తం స్కానింగ్ తీయాలి ఆమెకు తీసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్పుడు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ఏది పడితే మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేము బాబు, దానికి వైద్యం మేము చేయలేము అని చెప్పారు. 17 రోజులకు రమ్మన్నారు మళ్ళా. అయితే మేము బస్సు ఎక్కి సూర్యాపేటకి ఏడ్చుకుంటా బస్సులో, ప్రభువా మరి నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి ప్రభు అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అమ్మలు అక్కలు అందరూ వచ్చి కూడిరు. ఈమె బతకదని అందరికి తెలిసిపోయింది, మా గూడెన మా వాడన. అయితే అందరూ వచ్చి అంటారుగా, పాపం వానికి 3 పిల్లలు, వాడి భార్య ఆగమైపోతుంది, వాడు ఆగమైపోతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే మా ఒక తల్లి ఉండి, అయ్యగారు ఇసాకు ప్రార్థన ఖమ్మంలో పెడతారు, మీరు తైలాభిషేకం అక్కడికి పోండి, అక్కడికి పోతే దేవుడే స్వస్థత పరుస్తాడంటే ఒక అమ్మ తీసుకొచ్చింది, సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిందంట అమ్మ. ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించింది. తర్వాత మేము 17 రోజులు అయినాక పోయినాం. ఇక్కడికి వచ్చినాక 17 రోజులు అయినాక పోయి ఆ డాక్టర్ మళ్ళీ బాడీ మొత్తం స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అంతవరకు ఆగిపోయింది బాబు, ఇంకేం ఎక్కలేదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తాం బాబా అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తామన్న తర్వాత 8 కీమోలు ఎక్కినాయి. 8 కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయ్యగారు ఇక్కడనే తైలాభిషేకం అందరికి ప్రార్థన చేస్తున్నంట. అయ్యగారు నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అంటే, నీ క్యాన్సర్ లేదు ఏం లేదమ్మా అని ఆ తైలాభిషేకం నూనె తీసి తల మీద ఇట్లా జల్లిందంట. మేము మళ్ళీ పోయి అక్కడ టెస్ట్ చేసేసరికి క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు, అంతా నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది దేవుడు. ఇగో రిపోర్ట్లు చూపెడతా, ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్టు, ఇగో ఇది నార్మల్ రిపోర్ట్. దేవుడు నా భార్య పట్ల ఎంత అద్భుత కార్యం చేసినంటే అది అసలు లేవు. నా భార్య అక్కడ వాడలు ఉన్నవారు, మా ప్రాంతంలో ఉన్నవారు ప్రజలందరికీ, అన్య జనులకి అందరికీ తెలిసిపోయింది ప్రవీణ్ భార్య బ్రతకదంట. ఇక ప్రవీణ్ భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది, ఆమె బ్రతకలేదని అందరూ తెలిసిరు. నా దేవుడు నా పక్షము నుండి దైవసేవకుల ద్వారా నా భార్యని అభిషేకించి ముట్టి స్వస్థత పరిచిండు. నా భార్య ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుంది. నా భార్యకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చిండు, దేవుడు బ్రతికించిండు, సజీవురాలు గుంచిండు. మీ అందరి ఎదుట నా భార్యను నిలబెట్టిండు. దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చూడండి, ఈ సహోదరుని కుటుంబం క్యాన్సర్తో ఎంతో బాధపడుతున్న సమయంలో మరి దైవజనులు ఇసాక్ గారి ద్వారా ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థన వచ్చారు. దైవజనులు తైలాభిషేక ప్రార్థన చేసి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు వెళ్ళు అంటే, ఆ తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు వారి విశ్వాసమును బలపరిచి అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. వారి శరీరంలో క్యాన్సర్ లేదు, పూర్తి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరు? మన యేసయ్య. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరండి? యేసయ్య. యేసు రక్తములో దేవుడు స్వస్థత ఇచ్చేవాడు. హల్లెలూయా.